గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపः జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు పృథ్వీ భరనాశో ముకుందః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. కృష్ణ భగవానుడి యొక్క అవతారం ఆవిర్భవించినప్పుడు కూడా ఇలాగే ఆకాశం అంతా మబ్బు పట్టి చీకటిగా ఉండి వర్షం పడుతూ ఆ సమయంలోనే కదా స్వామి ఆవిర్భవించారు. అలాంటి వాతావరణమే ఏర్పడితే భాగవతం ఆపు చేయడం ఏమిటి? పైగా మొదటి రోజు ప్రారంభం చేస్తూనే ఒక మాట అన్నాం, మనిషి బ్రతికున్న 7 రోజులు భాగవతం చెప్తూ ఉండవలసిందే, భాగవతం వింటూ ఉండవలసిందే. భగవన్నామము యొక్క విస్మరణమే మరణము అని చెప్పాము. నీకెంత పూనికుంటుందో చూస్తాను, వర్షం పడితే చెప్తావా, లేకపోతే నీ అంతా నువ్వే రద్దు చేసేస్తావా అనుకున్నాడు ఈశ్వరుడు. సరే చూద్దాం అంటే, ఏమండి మరి అలా మీరు చెప్పి వెళ్ళిపోతే ఎలాగా, ఇబ్బంది కదా మరి మిగిలిన వాళ్ళకి, అంటే కనీసం పోనీ వాళ్ళకి ప్రయత్నం చేద్దాం, రేపు వాతావరణం ఎలా ఉంటుందో అని ఇవాళ. అందుకని పొద్దున్న సుబ్బారావు గారు ఫోన్ చేస్తే సరే ఇవాళ చెప్తామండి అని అన్నాం. అందుచేత ఇవాళ భాగవతం నిందని ఎక్కడ మనం పూర్తి చేసి ఉన్నామో అక్కడి నుంచి ఇవాళ నేను ప్రారంభం చేసేస్తాను. నిన్నటి రోజున నేను కథాంశాన్ని పూర్తి చేసేసరికి ఆ స్వామి యొక్క వైభవాన్ని, గర్గుడు వచ్చి వారికి నామకరణం చేసినటువంటి విశేషాన్ని వివరించి ఉన్నాను. అయితే భాగవతాన్ని చాలామంది రచించారు. రచించడంలో మూలం మాత్రం వేదవ్యాసుడిది. వ్యాస భగవానుడు రచించినటువంటి భాగవతంలో తరువాతి కాలంలో ముందుకు వెళ్ళినప్పుడు దాన్ని మరికొంత అనుభవించారు. అనుభవించడంలో ప్రత్యేకించి ఆంధ్రదేశంలో పోతన గారు శ్రీకృష్ణ భగవానుడి యొక్క బాల్యలీలని వర్ణన చేసినటువంటి ఘట్టంలో ఆయన వేదవ్యాసుని కన్నా కూడా ఒక 4 అడుగులు ముందుకేసి చాలా విశేషాలను ఆయన దర్శనం చేశారు. అది ఏదో ఆయన కేవలం రాద్దామని రాసింది కాదు, ఏవో 4 పద్యాలు రాసేద్దాం అందులో ఏదో అలా జరిగింది ఇలా జరిగిందని రాస్తామని రాసినవి కావు. ఎందుచేత అంటే పోతన గారి నోటి వెంట, పోతన గారి ఘంటం వెంట వచ్చినటువంటి ప్రతి మాట కూడా వెనక రామచంద్రమూర్తి ఉండి పలికించారు. పోతన గారి యొక్క కవిత్వానికి ఉన్న గొప్పతనం అది. అలాగే పోతన గారి కన్నా దాటిన వారు ఒకరున్నారు బాల్య క్రీడల్ని అనుభవించడంలో. అది లీలాశుకులు అనుభవించారు. కృష్ణకర్ణామృతంలో నిజంగా అసలు కృష్ణకర్ణామృతం చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు ఇలా ఎలా అనుభవించారా ఈయన అనిపిస్తుంది మనకి. అంత అద్భుతంగా కృష్ణకర్ణామృతం చేశారు. అయితే ఒకటి, కృష్ణకర్ణామృతాన్ని కూడా తీసుకుని వస్తే భాగవతంలోకి దాని విస్మృతి పెరిగిపోతుంది. అప్పటికే వేదవ్యాసుణ్ణి పోతన గారు దాటుతారు, పోతన గారిని కూడా లీలాశుకులు దాటిపోతారు. అందుకని సాధారణంగా కృష్ణకర్ణామృతం చెప్పాలి అంటే కృష్ణకర్ణామృతాన్ని కృష్ణకర్ణామృతంగానే ఒక సబ్జెక్టుగా తీసుకుంటారు. అందులో లీలాశుకుడు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, ఆ భాగవతం గురించి చెప్పేటప్పుడు ఎక్కడైనా యశోద చల్ల చేస్తుంటే చల్ల చేసేటప్పుడు పెరుగులో కవ్వం ఎలా చర్చస్ చర్చస్మని శబ్దం వస్తుందో ఆయన వ్రాసినటువంటి శ్లోకాలలోంచి శబ్దం కూడా అలా వచ్చింది. అంత అద్భుతమైనటువంటి దర్శనాలు చేశారు కృష్ణతత్వానికి సంబంధించి. అందులో పోతన గారు వేదవ్యాసుణ్ణి దాటి అనుభవించారు అని మీకు నేను ఒక మాట మనవి చేశాను. కృష్ణుడు మిగిలినటువంటి అవతారాల్లా కాదు, మిగిలినటువంటి అవతారాల్లో ఎక్కడా కూడా బాల్య క్రీడలు ఉన్నట్టుగా మనకి కనపడదు. మత్స్యావతారం తీసుకోండి, కూర్మావతారం తీసుకోండి, వామనావతారం తీసుకోండి, నరసింహావతారం తీసుకోండి, మీరు ఏ అవతారం తీసుకున్నా ఒక్క బలరామకృష్ణులకి మాత్రమే బాల్య క్రీడలు ఉన్నాయి తప్ప మిగిలినటువంటి ఏ అవతారానికి బాల్య క్రీడలు ఉండవు. బాల్య క్రీడ అంటే చిన్నతనంతో, చాపల్యంతో, బాల్యంలో ఉండేటటువంటి ఆటల మీద ఉండేటటువంటి మగ్నత చేత చేసేటటువంటి చేష్టితములు. కృష్ణుడు చేసినవి కూడా అలాంటివే అనుకోండి. ఆయన కూడా పిల్లలతో పాటు ఏదో సరదాగా ఆడుకున్నాడు అనుకోండి, దాని గురించి అందున ఇంత వర్షంలో నేను ఉపన్యాసం చెప్పడం మీరు వినడం చేయవలసిన అవసరం ఏమి ఉండదు. వాటిని కేవలము బాల్య చేష్టితములు అనరు, బాల్య క్రీడలు అనడానికి కూడా సరిపోదు. అవి ప్రతి క్రీడ వెనకాతల ఒక లీల ఉంటుంది. అన్నిటిలోనూ బాగా జ్ఞాపకం పెట్టుకోండి, చిన్నతనంలో కృష్ణ పరమాత్మ చేసినటువంటి ప్రతి లీలలని కలిపి మీరు ఒక గీత గీసి చూస్తే
అవి అన్ని చోరలీలలోకే ఎక్కువ వెళ్ళిపోతాయి, అన్ని దొంగతనంలోకే పెడతాయి. అందుకే మీరు చూడండి, ఆయనకు ఒక బిరుదు కూడా ఉంది, వెన్న దొంగ. ఆయన దొంగతనం చేశాడు. అదేమిటి అలా వెన్న దొంగ అని పరమాత్మని పిలిస్తే యథార్థానికి ఆయన మనస్సు నొచ్చుకోదా? అలా పిలవచ్చా అంటే, ఆయన ఎక్కడెక్కడ వెన్న ఉంటే అక్కడక్కడికి వెళ్ళి దొంగతనం చేసి తిన్నాడు. అంటే ఆయనకి పెట్టేవాళ్ళు లేకపోతే దరిద్రం అనుభవించాడు ఆ కృష్ణుడు? అలా దరిద్రం అనుభవించలేదు. నందుడి దగ్గర కొన్ని కోట్ల గోవులు ఉన్నాయి, ఎంతో పశు సంపద ఉంది, పాలకి పాడికి నందుడికి లోటు లేదు. నందుడికి లోటు లేనటువంటి స్థితి పోని, అయ్యో తల్లి ప్రేమ విషయంలో ఏదో లోటు ఉంది, పిల్లవాడికి కడుపు నిండా పెట్టేటటువంటి తల్లి కాదు, కృష్ణుడికి మారు తల్లి అని మీరేమైనా ఊహిద్దామంటే, అసలు తన కడుపున పుట్టినవాడు కాడు కృష్ణుడన్న విషయం యశోదకి తెలియదు, తన కొడుకే అనుకుంది. అందుచేత మాతృ సంబంధమైనటువంటి ప్రేమ ఉన్నది. కృష్ణుడు అడగాలి కానీ ఆయనకి ఎంతైనా పెట్టడానికి సిద్ధం. మరి అటువంటప్పుడు ఆయన ఇంకోళ్ళ ఇళ్ళకెళ్ళి దొంగతనం చెయ్యవలసినటువంటి అవసరం కృష్ణుడికి ఏమిటి? మీరు కృష్ణుడి యొక్క లీలలు చూడండి, అన్నీ దొంగతనమే. బాల్య క్రీడలలో విశేషించి ప్రతి ఇంటికి వెళ్ళడం, ఆయన తిన్నది ఒక్కటే తిన్నాడు. ఎవరింటికి వెళ్ళి కూడా ఆయన ఓ బంగారం ఎత్తుకురావడమో, ముత్యాలు ఎత్తుకురావడమో, లేకపోతే డబ్బు ఎత్తుకురావడమో ఇలాంటి పనులు ఆయన చేయలేదు. ఆయన దొంగిలించినటువంటి వస్తువులు ప్రధానంగా మీకు కనపడేవి రెండే కనపడతాయి. ఒకటి, ఆయన వెన్న దొంగిలిస్తాడు. రెండు, అంబరములు దొంగిలిస్తాడు, వస్త్రములు దొంగిలిస్తాడు. ఈ రెండే. ఏమిటండి అది? దొంగతనంలో కూడా మళ్ళీ స్పెషలైజేషనే. ఏదో డాక్టర్లకి స్పెషలైజేషన్ ఉన్నట్టు ఈఎన్టీ స్పెషలిస్టు, గైనకాలజిస్టు, కార్డియాలజిస్టు లాగా దొంగతనంలో చీర దొంగ స్పెషలిస్టు, వెన్న దొంగ స్పెషలిస్టు అని ఏమైనా స్పెషలైజేషన్ ఉంటుందా? ఎందుకు ఆ రెండు దొంగతనం చేయడం? అంటే మీరు ఆ చోరలీల వెనక ఒక అద్భుతమైన సత్యాన్ని లోకము తెలుసుకోవాలి. కలియుగానికి పనికొచ్చేటట్టుగా ద్వాపర యుగాంతంలో కృష్ణ పరమాత్మ యొక్క అవతారం, ఆ కృష్ణావతారం. అందుకే భాగవతం ప్రారంభం కూడా అసలు ప్రథమ స్కంధం ఎక్కడో తెలుసా అండి? కృష్ణ నిర్యాణంతో ప్రారంభమవుతుంది. అందుకే భాగవతం చెప్తే ఎవ్వరూ కూడా ఏమండి ప్రథమ స్కంధం చెప్తారా, ద్వితీయ స్కంధం చెప్తారా అని ఎవరు అడగరు. ఎవరు అడిగినా ఏమడుగుతారంటే, అయ్యా మాకు భాగవతం దశమ స్కంధం చెప్పండి అని చెప్తారు. ఎందుకు అలా అడుగుతారో తెలుసా అండి? మీకు ఇవాళ నేను ఒక రహస్యం చెప్తున్నాను. భాగవతం దశమ స్కంధాన్ని 7 రోజులు పూర్తిగా వినడం అనేటటువంటిది చాలా కష్టం. అది ఎక్కడో ఎవరికో తప్ప ఈశ్వరుడు అలా అనుగ్రహించాడు. అలా వినేశారనుకోండి 7 రోజులు దశమస్కంధాన్ని నిజంగా, అంటే ఖచ్చితంగా ఏదో ఒక గీత దాటేసినట్టే. అది ఎన్నో కోట్ల జన్మల పుణ్య పరీపాకము ఉంటే తప్ప దశమస్కంధం 7 రోజులు శ్రవణం చెయ్యరు. అలా చేశాడంటే వాడు సప్తాహం విన్నాడని లెక్క. చాలా కష్టం అలా జరగడం. చేత నేను ఈ మాట ఎందుకు విజ్ఞాపన చేశానంటే, ఆ బాల్య క్రీడన వెనకాతల మీకు చోరలీల కనపడ్డం వెనక ఒక రహస్యం ఉంది. మనకి కలియుగంలో అన్నిటికన్నా ప్రీతిపాత్రమైన విషయం ఏది? దొంగతనమే ఇష్టం. అంటే ఏమంటే మనం దొంగతనం చేస్తున్నామా అని మీరు అడగచ్చు. సాధారణంగా రాత్రి పొద్దుపోయింది అనుకోండి, మీకు నేను ఒక మాట చెప్తాను. సంస్కృతంలో తాళం కప్ప తాళం చెవి, ఈ 2 మాటలకి సరి అయినటువంటి సంస్కృత పదాలు పీఠాధిపతులకి తెలియవు చాలా కాలం. నేను ఈ మాట చెప్తే మీరు అబద్ధం అనుకుంటారేమో. శృంగగిరి పీఠాధిపతులు ఒకసారి ప్రసంగం చేశారు. ఎంత ఆశ్చర్యకరమైన ప్రసంగం అంటే, పీఠాలలో కొన్ని కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉండగా వాళ్ళకి తాళం వెయ్యడం తెలియదు చాలా కాలం. ఎందుకు తెలియదంటే అసలు భద్రత గురించిన ఆలోచన లేదు. ఎవరో వస్తారు వీటిని ఎత్తుకెళ్ళిపోతారన్న భయం లేదంటే ధర్మము లుప్తము కాలేదు. కొత్తగా పీఠాధిపతులు నేర్చుకోవలసి వచ్చింది. తెల్లవారు లేస్తే సంస్కృతంలో మాట్లాడేటటువంటి పీఠాధిపతులు ఏమంటే తాళం కప్పకి తాళం చెవికి సంస్కృతంలో సరి అయిన పదాలు ఏమిటి అని శృంగగిరి పీఠాధిపతులు తన శిష్యుల్ని అడగవలసి వచ్చింది ఒకసారి. అంటే మీరు ఆలోచించండి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. అంతగా చోరత్వము గురించి అసలు మాట్లాడుకోవడం అలవాటు లేనటువంటి జాతి ఇవాళ మనం మొట్టమొదట దేని గురించి మాట్లాడినా సెక్యూరిటీ గురించే మాట్లాడతాం. మీరు కబ్బోర్డు పెట్టుకున్నారనుకోండి, అద్దాలు వేసేసి తాళం. మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళారనుకోండి తాళం. స్కూటర్ పెట్టారనుకోండి తాళం. పెట్రోల్ ట్యాంకుకి తాళం. ప్రతిదానికి తాళం. జీవితంలో తాళం లేనిది ఒక్కటి ఉండదు. ఆఖరికి ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత శరీరంలో అవయవాలు కూడా కోసి తీసుకెళ్ళిపోకుండా ఒంటికి కూడా తాళాలు వేసుకునే రోజులు వచ్చినా ఆశ్చర్యం లేదు.
అంత చిత్రమైనటువంటి స్థితి ఇవాళ ప్రపంచంలో ఏర్పడిపోయింది. కారణం ఏమిటి? దొంగతనం అనేటటువంటిది అంత ప్రఖ్యాతి వహిస్తే నిద్ర లేవగానే మాట్లాడుకునేది దొంగతనం గురించి. ఏమండి నిన్న రాత్రంతా కాకినాడలో కరెంట్ లేదు, ఒకవేళ కానీ ఎక్కడైనా దొంగతనాలు జరిగాయా అని ముందు అడుగుతారు. రాత్రి నిద్రపోయే ముందు మాట్లాడేది ఖచ్చితంగా ప్రతి వాళ్ళు సాధారణంగా మాట్లాడుకునేది జారత్వం గురించి మాట్లాడుకుంటారు. అలా ఫలానా వాడు ఉండేవాడు, అలా అక్కడెక్కడికో తిరిగాడు, ఇక్కడెక్కడికో తిరిగాడు, లేనిపోని ప్రసంగాలు ఇలాంటివి ప్రస్తావనకు వస్తాయి. కాబట్టి జారత్వము చోరత్వము అనేటటువంటి కలి యొక్క ప్రేరణ చేత కలియుగంలో విస్తృతంగా ప్రజల చేత చర్చించబడేటటువంటి విషయాలు. కాబట్టి వాళ్ళకి ఇష్టం ఆ విషయం. కాబట్టి నేను దొంగతనం చేస్తాను. రాసలీల జారత్వంలా కనపడుతుంది ప్రపంచానికి. అలా అనుకుని నా గురించి చదువుకున్నా నేనేం బెంగపెట్టుకోను. కృష్ణుడు వెన్న దొంగ అని నా పేరు పెట్టి ముద్ర వేసి నాకు వెన్న దొంగ కన్నయ్య అని ఎవడైనా అంటే నా పేరు పలికాడు కాబట్టి వాడికి పుణ్యం ఇచ్చేస్తాను అని మనని ఉద్ధరించడానికి ఆయన చోరత్వం చేశాడు తప్ప ఆయన కర్మకాలి చోరత్వం చేసిన వాడు కాదు. నేను ఈ విషయాన్ని ఇంత సుదీర్ఘంగా ఎందుకు మనవి చేశానంటే ఇవాళ ప్రపంచంలో ఒక భయంకరమైన పోకడ ఏర్పడింది. ఎవరైనా దొంగతనం చేసేవాడు, ఎవరైనా ఒక స్త్రీ కన్నా ఎక్కువ మందితో ఉండేవాడు ఉంటే వెంటనే కృష్ణుడితో పోలుస్తారు. బహుశా దానికి కృష్ణుడు కూడా ప్రీతి చెందుతాడేమో, అందుకేగా ఇలాంటి వాళ్ళ కోసమేగా నేను ఈ లోకంలోకి వచ్చింది అలా పేరెట్టుకుని అని. కానీ అది మన స్వామిని మనం చిన్నబుచ్చుకోవడం అవుతుంది. భాగవతం చదువుకున్నవాడు, కృష్ణుడి గురించి తెలుసుకున్నవాడు కృష్ణుడి గురించి అంత లేకి మాట మాట్లాడకూడదు. ఇప్పుడు మీరు చోరత్వం గురించి ఉన్నటువంటి ఆంతరమైన రహస్యాన్ని ముందు వినండి. విన్న తరువాత అప్పుడు మీరు లీలలు వినండి. అప్పుడు మీకు అసలు ఆయన ఎందుకు దొంగతనం చేశాడో అర్థమవుతుంది. ముందు ఈ పునాది మీరు తెలుసుకున్నారనుకోండి, కృష్ణుడి యొక్క బాల్య క్రీడలలో చోరలీల వెన్న దొంగతనం చేయడం ఎందుకన్నది మీకు అర్థమవుతుంది. ప్రయత్నపూర్వకంగా మనిషి జీవితంలో సాధించవలసిన విషయము ఏదైనా ఉంటే ఒక్కటే, ఏదో తెలుసా అండి? మనస్సుని పాలగా ఉంచుకొనుట. మీ ప్రయత్నం లేకుండానే మనస్సు విషభాండం అయిపోతుంది. అదే కాళీయ మర్దనం. మనకి తెలియకుండానే మనలోకి రజోగుణ తమోగుణాలు ప్రవేశించి మనస్సు నిండా ఎప్పుడూ ఇంకొకటి గురించి తప్పుతో కూడినటువంటి భావనలే ఉంటాయి. మీ అంత మీరు ప్రయత్నం చేసి మీ మనస్సుని దిద్దుబాటు చేసుకుని పాలకుండలా ఉంచుకోవాలి. ఈ విషయంలో ఎవ్వరి ప్రమేయము ఉండదు. మొట్టమొదట మీ ప్రయత్నం మీరు చేసుకోవాలి. ఎప్పుడెప్పుడు మీకు దుష్టమైన ఆలోచన ప్రవేశిస్తే వెంటనే ఈశ్వరా నన్ను క్షమించు, నా బుద్ధిని సక్రమమైన మార్గంలో పెట్టు, నేను ఇలా మాట్లాడకుండా ఇలా ఆలోచించకుండా నన్ను అనుగ్రహించు అని క్షమార్పణ చెప్పుకుని మీ మనస్సుని పాలకుండలా చేసుకుంటే, అలా ముందు సత్వగుణం ప్రయత్నపూర్వకంగా ఏర్పాటు చేసుకుంటే దానివల్ల వచ్చే మొదటి ఫలితం ఏమిటో తెలుసా అండి? దానివల్ల వైరాగ్యం ఏర్పడుతుంది. వైరాగ్యం అంటే చాలామంది దృష్టిలో వైరాగ్యం అంటే అనుకుంటారు అస్తమానం పైకి మాట్లాడుతూ ఈ సంసారం ఏముందండి, పెళ్ళం ఏముందండి, పిల్లలు ఏముందండి, అలా మాట్లాడే వాళ్ళందరూ వైరాగ్యం ఉన్నవాళ్ళు అనుకుంటారు. మీకు ఒక పరమసత్యం చెప్తున్నాను, రామకృష్ణ పరమహంస చెప్పింది. అసలు నిజంగా గుండెల నిండా వైరాగ్యం ఉన్నవాడు ఎప్పుడూ అలా మాట్లాడు. వాడు చాలా సంసారంలో ఉన్నట్టే మాట్లాడతాడు. వాడు ఎప్పుడూ పైకి మాట్లాడు. ఎందుకు మాట్లాడటో తెలుసా అండి? ఈ ప్రపంచాన్ని సినిమా చూసినట్టు చూస్తుంటాడు. సినిమా చూసేవాడికి సినిమాలో హత్య జరిగింది అనుకోండి, పోలీస్ స్టేషన్కి పరిగెడతాడు ఏంటి? ఏం పరిగెత్తాడు. అందుకని జరుగుతున్నటువంటి నాటకాన్నంతటినీ చాలా సంతోషంగా గమనిస్తుంటాడు. మీ అందరికన్నా చాలా ఉత్సాహంగా సంసారంలో ఉన్నట్టుంటాడు. కానీ వైరాగ్యం అనగా ఏమిటో తెలుసా? శంభో అన్న నామానికి చెప్తారు. సుఖములు అనుభవించి ఈ సుఖములు సుఖములు కావు, ఈశ్వరానుగ్రహమే సుఖము అని తెలుసుకోవడం వైరాగ్యం. ఇది తెలుసుకున్న తర్వాత పైకి మాట్లాడవలసిన అవసరం ఏముంటుంది? ఓ ఏసీలో ఉంటాడు కానీ ఏమండవు. ఏసీ ఏముందండి, ఇది పెద్ద సుఖమా? ఈశ్వరానుగ్రహం సుఖం అంటాడు. ఏది అనుభవిస్తున్నా అది సుఖం అనడు, ఈశ్వరానుగ్రహం సుఖం అంటాడు. అలా అనుకోగలిగినటువంటి మనఃప్రవృత్తికి వెళ్ళి వస్తువుల చేత వచ్చేటటువంటి సుఖములు తాత్కాలికములు, ఈశ్వరానుగ్రహమే శాశ్వత సుఖము అన్న భావన ఏర్పడి సుఖంతో తాదాత్మ్యత లేకుండా వస్తువుల మధ్యలో ఉన్నాడు అనుకోండి, దానికి వైరాగ్యం అని పేరు. భార్యతో ఉంటాడు కానీ లోపల మాత్రం ఒక భావనతో ఉంటాడు. 2 ఎండు పుల్లలు నదీ ప్రవాహంలో కొట్టుకొచ్చాయి.
ఎక్కడ ఈ రెండు పుల్లలు కలిశాయి, కలిసి కొంత దూరం పెడతాయి. ముందు ఏ పుల్లో విడిపోతుంది ఖచ్చితం. ఒక పుల్ల వెళ్ళిపోతుంది, ఆఖరికి ఒక్క పుల్లే ప్రయాణం చేస్తుంది, ఆ పుల్ల కూడా ఎప్పుడో వెళ్ళిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కృతకమైన సంబంధాలు. అసలు సంబంధం ఈశ్వర సంబంధం. నేను ఆవిడ్ని చేసుకున్నందుకు, ఆవిడ నన్ను చేసుకున్నందుకు మేమిద్దరం కలిసి చేసుకోవలసింది ఈశ్వరుడి పాదాలు పట్టుకోవడం తప్ప కేవలం సంసారమునందు మగ్నులమై ఉండడానికి కాదు అని లోపల భావిస్తాడు. ఇప్పుడు ఏమైంది? భార్యనేం విడిచిపెట్టేయక్కర్లేదు వైరాగ్యం వస్తే. అంతకన్నా లేకి మాట ఇంకోట్లేదు. నాకు చాలా వైరాగ్యం వచ్చిందండి, అందరినీ వదిలేస్తాను. ఎందుకు వదిలేయాలి? గృహస్థాశ్రమంలో ఉండి తరించిన వాళ్ళు లేరా? ఎందరో ఉన్నారు. మహాజ్ఞానం కలిగి సన్యసించిన వాళ్ళు మహాపురుషులు. సన్యాసం అనేది సామాన్యమైన విషయం కాదు. సన్యసించిన వాడు నిశ్చయంగా మహాపురుషుడు. వాళ్ళని చూడగానే నమస్కారం చేయవలసిందే. కానీ గృహస్థాశ్రమంలో ఉండి కూడా తరించవచ్చు, దాన్ని నిందించవలసిన అవసరం లేదు. అందుచేత వైరాగ్యం అనగా వస్తువుల పట్ల సుఖము కాదన్న భావనము నిశ్చయముగా మనస్సు యందు ఏర్పడుట, అటువంటి స్థితికి వైరాగ్యమని పేరు. ఇప్పుడు ఈ వైరాగ్యం అనేటటువంటి అగ్నిహోత్రము చేత కాలే అనుకోండి, లోపల పాలలాంటి నిర్మలమైన మనస్సు వైరాగ్యము చేత కాలిందనుకోండి, కాలితే పాల మీద ఎర్రటి తెట్టు కడుతుంది, పాల రంగు మారుతుంది, చిన్న ఎరుపుతనం వస్తుంది. ఆ ఎరుపుతనం దేనికి గుర్తో తెలుసా అండి? ప్రేమకి గుర్తు. ప్రేమకే భక్తి అని పేరు. ఇప్పుడు ఆ మనస్సు దేన్ని కోరుకుంటుందంటే, ఏది అశాశ్వతమో దాన్ని అడగదు, ఏది శాశ్వతమో దాన్ని అడుగుతుంది. నాకు శాశ్వతుడైన వాడెవడో వాడి పాద పంజరమునందే నేను చేరిపోవాలి, వాడికి నాకు భేదము లేని స్థితి కావాలని అడుగుతుంది. ఈ అనురాగమునకు, ఈ భక్తికి, ఈ ప్రేమకి, ఈ స్నేహానికి ఎరుపని పేరు. ఇప్పుడు ఆ ఎర్రటి పాలు పైన మేగడ తొరకతో ఏర్పడ్డాయి. ఇలా ఏర్పడిన తర్వాత అలా ఉండిపోతే కుదరదు, దీనికి పక్వం రావాలి. అందుకుని గురువాక్యాన్ని శ్రవణం చెయ్యాలి. శాస్త్రాన్ని మధించి తాను అనుభవించినటువంటి గురువు ఉంటాడు, ఆ గురువు యొక్క మాటలు వినాలి. ఆ గురువు మాటలే పెరుగు. ఆ పెరుగు వచ్చి ఈ ఎర్రటి పాలల్లో కలిసిందనుకోండి, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, పాలల్లోకి గురువాక్యం వచ్చి చేరిన తర్వాత మీరు అస్తమానం కలిపారనుకోండి, కదిపారనుకోండి, ఇంకా పాలు తోడుకో. అప్పుడు మీరు దాన్ని కదపకూడదు, అలా వదిలేయాలి. గురువాక్య శ్రవణం చేసిన తరువాత మీరు లౌకికమైనటువంటి విషయములతో ఉన్న సంగమును కొంత తగ్గించుకోవాలి. అందుకే గురువాక్య శ్రవణం చేసేటప్పుడు ప్రశాంత చిత్తంతో చేయమంటారు. మళ్ళీ మీరు నిత్య జీవితంలోకి వెళ్ళినప్పుడు కూడా ఏవైనా పవిత్రమైన విషయాలు, వేదాంత విషయాలు వింటున్నప్పుడు జీవితం కూడా సత్వగుణ ప్రధానంగా ఆ రోజులు ఉంచుకోవాలి. నిలబడుతుంది, లోపల తోడుకుంటుంది. గురువాక్య శ్రవణంతో కలిసినటువంటి నిర్మలమైన పాలు భగవంతుని యొక్క గుణములను అనుభవించి పేరుకుంటాయి, అది పెరుగు అవుతుంది. ఇప్పుడు ఈ పెరుగు తోడుకున్న తర్వాత అలా వదలడానికి వీల్లేదు. ఇందులోకి మననం అనేటటువంటి కవ్వం దిగాలి. మననం అంటే ఇంతకుముందు గురువుగారి మాటలు విన్న తర్వాత నీ వైరాగ్య భావన చేత నీకు అదే మనస్సులో తిరుగుతుంటుంది. మీరు అడిగినా అడగకపోయినా భగవంతుడి వైపుకి దృష్టి పెడుతుంటుంది. దాన్ని నిలబెట్టుకోవాలి. దాన్ని పెంచి పోషించగలిగినటువంటి గ్రంథాలు చదువుకోవాలి. అస్తమానం గురువు వచ్చి మీకు పాఠం చెప్పడు కదా, గురువు ఉండకపోవచ్చు పక్కన, తత్సంబంధమైనటువంటి గ్రంథ పఠనం చెయ్యాలి. ఆయన చెప్పినటువంటి మాటలు మనస్సులో మననం చెయ్యాలి. ఈ మననం చెయ్యడమే ఈ మననము అంటే తిరుగుట, అదే కవ్వం. దానికి బుద్ధి అన్న తాడు కట్టి తిప్పాలి. తిప్పితే ఇప్పుడు ఈ పెరుగులోంచి పైకి తేలుతుంది వెన్న. ఈ వెన్న ఎక్కడున్నది మీరు ఆలోచించండి. పాలలో ఉన్నది. పాలలో వెన్న పాలలోంచి బయటికి వస్తుందా? రాదు. పాలలో నెయ్యి ఉన్నది, వెన్న ఉన్నది. ఇవి చేస్తేనే వెన్న పైకి వస్తుంది. ఈ పైకి వచ్చినటువంటి వెన్నకి ఒక లక్షణం ఉంటుంది. మీరు మజ్జిగలో కానీ నీళ్లలో కానీ పడేస్తే పైకి తేలుతుంది. అగ్నిహోత్రం దగ్గరికి తీసుకెడితే కరిగిపోతుంది. మీరు భగవంతుని యొక్క గుణములతో రమిస్తూ భగవత్ సంబంధంగా ప్రశాంతంగా ఉన్నంతసేపు తేలుతూ ఉంటుంది. ఇది బాగా సంసార వ్యగ్రత యందు ప్రవేశించవలసి వచ్చిందనుకోండి, తన స్వరూప నాశనం అయిపోతుంది. బాబోయ్ నాకొద్దీ సంసారం, నాకొద్దీ అల్లరి, నాకొద్దీ గొడవ అంటాడు. ప్రశాంతతని కోరుకుంటాడు. ప్రయత్నపూర్వకంగా తాను 10 మందితో కలిసి తిరగడం కన్నా ప్రశాంతంగా ఉండడాన్ని కోరుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు వెన్న తేలింది.
అంటే భగవంతుణ్ణే కోరుకుంటున్నాడు, ఆ ఏకాంతాన్ని కోరుకుంటున్నాడు. ఇప్పుడు మీరు నైవేద్యం పెట్టక్కర్లేదు. ఇప్పుడు అన్ని చోట్ల మొట్టమొదటి స్థాయిలో మీరు నైవేద్యం పెట్టాలి. ఇప్పుడు ఈ వెన్న కోసం ఆయన వస్తాడు. ఆయన వచ్చి ఇంట్లోకి వెడతాడు. ఏదా ఇల్లు? ఇది హృదయ గుహ. ఈ ఇంటిలోకి ఆయన ప్రవేశిస్తాడు. ఆ వెన్న వేరొకడికి భుక్తము కాదు, ఇంకొకడు తినే వెన్న కాదది. ఆ వెన్న కృష్ణుడొక్కడే తింటాడు. వేరొకడికి తెలియకుండా తింటే, వేరొకడికి తెలియకుండా తీసుకుంటే దొంగతనం. ఆయన ఎప్పుడు తింటున్నాడో నీకు తెలియదు కాబట్టి దొంగతనం అని అన్నావు, కానీ ఆయనది ఆయనే పుచ్చుకుంటున్నాడు. ఇది అసలు చోరలీలకు అర్థం. ఇప్పుడు ఆయన ఒక్క గోపికల ఇళ్లల్లోనే తిన్నాడు, అంతేకాని ఆయన యమున దాటి వచ్చి మధురలో ఎప్పుడూ తినలేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. చోరలీలలో నందవ్రజంలో తిన్నాడు, కానీ ఎప్పుడైనా కృష్ణుడు యమున దాటి వచ్చి మధురలో ఒక్క ఇంట్లో వెన్న తినడం మీరు భాగవతంలో చదివారా? తినడు. ఎక్కడ కంసుడు రాజుగా ఉన్నాడో అక్కడ కృష్ణుడు వెన్న తినడు. కంసుడు అంటే మనస్సు. ఎక్కడ మనస్సు ఎప్పుడూ లౌకికమైన కోరికలతోనే ఉన్నదో అక్కడ వెన్న ఉండదు. అలాంటి చోటికి కృష్ణుడు వెళ్ళడు. అందుకని ఇప్పుడు ఏమైంది? కృష్ణుడు వెన్న తినే గోపికగా నువ్వుంటావో, కృష్ణుడు వెన్న తినడం కోసం వచ్చేటటువంటి నందవ్రజంగా నువ్వుంటావో, కృష్ణుడు ఎప్పుడూ రావలసిన అవసరం లేని మధురగా నువ్వుంటావో నువ్వు నిర్ణయించుకో చోరలీల విని. అంతేకాని కృష్ణుడు దొంగ అంటే ఎన్నాళ్ళు అలా అంటావు, ఎప్పుడు నువ్వు ధరింపబడతావు? అది కాదు చోరలీల రహస్యం. ఇప్పుడు మీరు చోరలీల వినండి. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు కృష్ణుడు ఎంతమంది గోపికల ఇళ్లలోకి వెన్న తింటే మాత్రం మీకు అభ్యంతరం వస్తుంది? మీరు చాలా సంతోషిస్తారు. వాళ్ళందరూ ధన్యులు 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 అంటారు కదా. ఈ కోణంలో పరిశీలన చేస్తేనే మీకు చోరలీల అవగతం అవుతుంది. నేను జారలీల గురించి ఇప్పుడు మాట్లాడను, ఎందుకంటే ఇవాళ దాని గురించిన సందర్భం లేదు కనుక. అందుకని చూడండి, మొట్టమొదటి మాటలోనే ఒక విషయం చెప్తారు. కృష్ణుడు చేసినటువంటి బాల్యక్రీడలు చాలా చిత్రంగా ఉంటాయి. మిగిలినటువంటి అవతారాలకు ఆ లీలలు లేవు. ఆయన జన్మించినది మొదలు చిన్న పెరిగి పెద్దవాడైనట్లుగా పెరిగి పెద్దవాడయ్యాడు. పెద్దవాడై వచ్చిరాని తడబడుతున్నటువంటి బుడి నడకలు నడుస్తున్నాడు, అడుగులు వేస్తున్నాడు. ఆ ఇంట్లో ఏముండేవి? ఆవు దూడలు ఉండేవి. ఆ ఆవు దూడల యొక్క తోకలు పట్టుకునేవాడు ఆయన. తోక పట్టుకుని నిలబడేవాడు. నిలబడితే ఆవు దూడలు అలా ఉంటాయా? దాని తోక పట్టుకుంటే అది పరిగెడితే ఆ దూడ తోక పట్టుకుని ఈయన కూడా కొంచెం పరిగెత్తి కింద పడిపోతుండేవాడు. పడిపోతుంటే గబగబా యశోద వచ్చి, అక్కడ ఉన్నటువంటి రోహిణి వచ్చి ఆ కృష్ణ భగవానుణ్ణి పైకెత్తి, అయ్యో ఇదేమిట్రా దూడల తోకలు పట్టుకుని పెరిగెడతావేమిట్రా అని చెప్పి పైకెత్తుతుండేది. హమేషా ఇంకా యశోద యొక్క పని ఏమిటంటే ఎప్పుడూ పిల్లాడు దూడల తోకలు పట్టుకుని పరిగెత్తకుండా చూసుకుంటూ ఉండడమే. ఎందుకలా యశోద చూసుకోవలసిన అవసరం ఏర్పడిందో చిట్ట అడుగుతాడు శుకుడు. అక్కడ మీకు రహస్యం బయటికి వస్తుంది. ఆవిడ అడిగింది నాకు ఇలాంటి జన్మ కావాలని. అంటే దాని అర్థం ఏమిటి? మీరు ఏ పనిలో ఉంటే మీకు కష్టం వచ్చింది? మీరు వంట ఏం మానేయక్కర్లేదు. వంట మానేసి, టిఫిన్ మానేసి, కాఫీ మానేసి మీరు పుట్టని కొడుతున్నారు తప్ప పుట్టలో పావుని కొట్టట్లేదు. ఇవన్నీ దేని కొరకు చెప్పండి నాకు? ఈశ్వరుడి పాదములు పట్టుకొనుట కొరకు. ఈశ్వరుడి పాదములు మీరు పట్టుకుని ఇవన్నీ చేసుకున్నారనుకోండి, అభ్యంతరం ఏమిటి వచ్చింది మీకు? మీకేం అభ్యంతరం ఏం రాలేదు. మీరు వంట చేసుకుంటూ, భోజనం చేస్తూ, టిఫిన్ తింటూ, ఇంట్లో తిరుగుతూ ఈశ్వరుడి నామము చెప్పుకోగలిగితే, ఈశ్వరుడి గురించి ఆలోచించగలిగితే మీరు ధన్యులే. అది మీ మనస్సుకి అలవాటు పడాలంతే. దీనికి గమ్మత్తు ఏమిటంటే, యశోద పని ఏమిటంటే ఎప్పుడు ఆడుకుంటే కృష్ణుడితో ఆడుకుంటుంది, పట్టుకుంటే కృష్ణుడిని పట్టుకుంటుంది, పాలిస్తే కృష్ణుడికి పాలిస్తుంది, వెన్న చేస్తే మా కృష్ణుడికి వెన్న అంటుంది. ఏది చేసినా మా కన్నయ్యకి అంటుంది. మీరు చేసినా అంతే, ఏది చేసినా ఇవన్నీ మా కన్నయ్యకని చేసుకుంటున్నారు అనుకోండి, అంతే. ఎప్పటికప్పుడు అవన్నీ ధారపోసేస్తున్నారు మీరు. ఆవిడది చేసింది. చేసి కృష్ణుణ్ణి తీసుకొచ్చి ఎదురుగుండా నిలబెట్టింది. ఇది తల్లి చేస్తుంది. కృష్ణుణ్ణి తీసుకొచ్చి నిలబెట్టి, ఒరే నాన్న డాన్స్ చేయరా అంది. అని తకతై 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 అంటుండేది ఆవిడ. అంటుంటే ఎదురుగుండా నిలబడినటువంటి బలరామకృష్ణులు కూడా ఇద్దరు డాన్స్ చేస్తున్నట్టుగా కాళ్ళు కదుపుతూ ఉండేవారు. నాట్యం చేస్తున్నట్టు ఇలా కాళ్ళు కదుపుతూ చేతులు కదుపుతూ ఆడుతూ ఉండేవారు. ఆడుతూ ఆడుతూ ఆడలేక చేతకాక కింద పడిపోయేవారు. కింద పడిపోతుంటే నవ్విన వాళ్ళు ఎవరో తెలుసా అండి? యశోద నవ్వింది పైకి. అసలు ముక్కున వేలేసుకుని
ఇలాంటి లీల చూడడం అసలు జరుగుతుందా అని 33 కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడ్డారు. ఎందుకని? అందరి యొక్క నడతలో తడబాటుని దిద్దగలిగినటువంటి పరమాత్మ తాను నడక రాని వాడిలా నటిస్తున్నాడు. ఇవాళ పోతన గారు అన్నారు, తడవాడిరి బలకృష్ణులు తడవాడిరి వారి చూచి తగరంబాదుల్ తడవాడి రరులు భయమున తడవాడిది సంతసమున తపసులు వేట్కన్. ఎంత గొప్ప పద్యం చూడండి, అది చిన్న పద్యం. తడవాడిరి బలకృష్ణులు, ఆ బలరామకృష్ణులు ఇద్దరూ కూడా ఏమీ తెలియని వాళ్ళల్లా అడుగులు తడబడుతున్నట్టుగా నాట్యం చేస్తున్నారు. తడవాడిది బలకృష్ణులు తడవాడిది వారి చూచి తగరంభాదుల్. దేవేంద్రుడు పిలిస్తే దేవలోకంలో నాట్యం చేస్తారు వాళ్ళు. అలాంటిది ఇవాళ లోకంలో పరాత్పరుడు ఆయన వచ్చి నాట్యం చేయడమా? ఏమీ తెలియని వాళ్ళ అందులో ఎవరి ముందు ఆయన్ని నాట్యం చెయ్యమని అడగడమే. ఏమీ తెలియనటువంటి ఒక గొల్లకాంత ఎదురుగుండా కూర్చుని ఏది డాన్స్ చేయి అని తకదిం అంటుంటే ఆయన నాట్యం చేస్తున్నాడు లొంగిపోయిన వాళ్ళ. ఎంత ఆశ్చర్యం అండి! ఈ లీల చూసి పొంగిపోయి పైనుంచి రంభాదులందరూ నాట్యం చేస్తున్నారు. తగవాడిరి రంభాదులు తగవాడిరి వారి చూచి అలా నాట్యం చేస్తుంటే తడవాడి రరులు భయమున అనుకోకుండా రాక్షసుల స్త్రీల యొక్క మెడలలో ఉన్నటువంటి మంగళసూత్రములు జారిపోతున్నాయిట. ఎందుకని? రాక్షస సంహారము చేయగలిగిన వాడు పెద్దవాడవుతున్నాడు. రాక్షసుల యొక్క అడుగులు తడబడుతున్నాయిట. అంటే ఏకకాలమునందు ధర్మరక్షణ కోసమని అవతారం పెరుగుతోంది. తడవాడి రరులు భయమున తడవాడిది సంతసమున తపసులు వేట్కన్. మునులందరూ కూడా మనస్సులో సంతోషిస్తున్నారట. మనం చూడబోతున్నాం. ఇంకా కంసుడు, బాణాసురుడు, జరాసంధుడు మొదలైనటువంటి రాక్షసుల్ని ఒక్కొక్కడిని మట్టు పెడతాడు. చిన్న పిల్లవాడిగా ఉండి పూతనని సంహరించాడు. చిన్న పిల్లవాడిగా ఉండి శకటాసురుణ్ణి సంహరించాడు. చిన్న పిల్లవాడిగా ఉండి తృణావర్తుణ్ణి సంహరించాడు. ఏం ఆశ్చర్యం! ఇంకిక్కడి నుంచి మనం రాక్షస సంహారం చూడబోతున్నాం. పరాత్పరుడు జగన్నాథుడు విశ్వేశ్వరుడు భూమి మీదకి నడిచొచ్చాడు. ఈ మాంసనేత్రములతో చూడడానికి వీలైన రూపంలో ఉన్నాడు. ఇవాళ మనం వెళ్ళి ఆయన్ని కౌగిలించుకోవచ్చు. ఆయన నడిచిన చోట నడవచ్చు. ఆయన పాదములు పెట్టిన చోట ధూళి తీసి శిరస్సున ప్రోక్షణ చేసుకోవచ్చు. ఏమి భాగ్యం మన భాగ్యం! ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమ పూజయేద్భక్తి భావేనా తం రక్షామితి మత్పణః అంటాడు వరాహపురాణంలో. ఎందుకంత పూజ చేస్తావు? నాకు అక్కర్లేదు. పరమభక్తి భావనతో ఒక్క తులసి దళం తీసుకొచ్చి నా పాదాల మీద వెయ్యి, నీ వెంట పరిగెత్తి నిన్ను రక్షించుకుంటానంటాడు. అటువంటి జగన్నాథుడు ఇవాళ మనం ఎంతసేపు చూస్తే అంతసేపు చూడడానికి వీలుగా ఎదుట కనపడుతున్నాడు. ఏమి భాగ్యం మన భాగ్యం అని పొంగిపోతున్నారు ఋషులందరూ. ఇక్కడ పోతన గారికి ఒక అద్భుతమైన దర్శనమైంది. ఇది మూలంలో లేదు, వ్యాసభాగవతంలో. ఆ పిల్లవాడికి అలంకారం అంతా చేసి యశోద విడిచిపెట్టింది. మట్టిలో ఆడుకుంటున్నాడు చిన్ని కృష్ణుడు. ఆడుకుంటుంటే పోతన గారు అంటారు, తనువునంటిన ధరణీ పరాగం బపూషిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామం బుతగల సంగడిగా నితునకగాగా పాల హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పె శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు. సోమవారం నాడు అసుర సంధ్య వేళలో ఈ పద్యాన్ని వినడమే జన్మజన్మాంతర సుకృతం నా దృష్టిలో. ఎందుచేతో తెలుసా అండి? మహోత్కృష్టమైన దర్శనం ఇది. తనువునంటిన ధరణీ పరాగం బపూషిన నిరిభూతి పూతగాగా. ఆడుకుంటున్నటువంటి బాలకృష్ణుడు మట్టి తీసి ఒంటి మీద పోసుకుంటున్నాడు. అది సహజం కదా, పిల్లలు మీద మట్టి పోసుకుంటారు. పోతన గారికి ఎలా దర్శనం అవుతోందంటే ఒంటి నిండా విభూతి రాసుకున్నటువంటి పరమశివుడు కనపడుతున్నాడు. తనువునంటిన ధరణీ పరాగం బపూషిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామం బుతగల సంగడిగా నితునకగాగా. అమ్మ చిన్న కొప్పు వేసింది. కొప్పు వేసి దానికి ముత్యాల సరాలు చుట్టింది. చుడితే ఆ ముత్యాల సరాలతో కొప్పు పెట్టుకున్నటువంటి కృష్ణ పరమాత్మ ఆడుకుంటున్నాడు. అసలు గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? భగవంతుని యొక్క ముంగురులు ఇలా ముందు పడితే దాని మీద 1,00,000 శ్లోకాలు రాశారు దర్శనం చేసిన వాళ్ళు. అలాంటిది బాలకృష్ణుడికి ఆవిడ అదృష్టం చూడండి. నిజంగా యశోద అదృష్టం మాటలండి.
పరమాత్మ యొక్క కొప్పిలా పట్టుకున్నవాడు ప్రపంచంలో ఉంటాడా ఎవరైనా? ఆవిడ కృష్ణుండి తన ఎదురుగుండా కూర్చోపెట్టుకుని ఇలా తల ఉంచితే ఆయన ఎన్ని వేటకారాలు ఆడాడు అనుకుంటున్నాడు అమ్మతోటి. అమ్మ ఇవాళ సూర్యుడు ఎందుకు రాలేదమ్మా అని అడిగాడు. అడిగితే సూర్యుడు రాకపోవడం ఏమిట్రా, అదిగో ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు కదా అంది అమ్మ. అంటే ఆయన అన్నాడు, మరి అమ్మ సూర్యుడు ఉంటే చీకటి ఉండదు కదా అన్నాడు. అవును చీకటి ఎక్కడుంది అంది. అదేమిటమ్మా చీకటి లేకపోవడం ఏంటి, ఇలాను చీకటిగా ఉంది కదా అన్నాడు. ఆవిడ పెద్ద నవ్వు నవ్వింది. లీలాశుకులు కృష్ణకర్ణామృతంలో అనుభవించారు. కళ్ళు మూసుకుంటే చీకటిగా ఉండదండి ఎవరికైనా. ఏమీ తెలియని అమాయకుళ్ళ అమ్మతో ఇలాంటి మాటలు మాట్లాడాడు. మాట్లాడితే కుంతీదేవి అడిగిందండి, ఎందుకయ్యా నాకు ఈ జన్మ? యాదవులందు పాండు సుతులందు అధీశ మోహ విచ్ఛేదము చేయుమయ్యా. ఎందుకయ్యా నా కొడుకులు నా కొడుకులు నా కొడుకులని ఈ పిల్లల మీద వ్యామోహం ఉండిపోతోంది కృష్ణ. నాకొద్దు ఈ పాండవుల మీద వ్యామోహం, నాకు యాదవులు నన్ను రక్షిస్తున్నారని వాళ్ళ మీద కూడా నాకొద్దు వ్యామోహం. నాకేం కావాలో తెలుసా? ఘనసింధువు చేరెడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై మదీయ బుద్ధి ఆదర వృత్తితో విహరించుగా చేయుమయ్యా. సర్వకాలముల యందు నీ లీలలు తలుచుకుంటూ పొంగిపోతూ ఒళ్ళు పులకరించిపోతుంటే ఏదో తలుచుకుని ఎప్పుడు ఏదో నవ్వుకుంటూ, ఏమిటండి ఎప్పుడు ఏదో చెప్తే వినరు, ఏదో ఆలోచిస్తుంటారు, ఏమిటండి అని భార్య అంటే మళ్ళీ ఓ నవ్వు నవ్వుకుని ఏమన్నావు అని వింటూ మనసులో ఆ లీలలు తలుచుకుని పొంగిపోయేటటువంటి హృదయం ఈశ్వరా నాకు ఇవ్వయా అని అడిగింది కుంతీదేవి. నాకు అక్కర్లేదయా ఈ జీవితం, నాకు అక్కర్లేదు, పిల్లల మీద వ్యామోహం ఉంది ఆవిడ. అందుచేత ఆయన పోతన గారి అదృష్టం చూడండి, ఆ యశోద అదృష్టం చూడండి. అంతటి పరాత్పరుణ్ణి తీసుకొచ్చి ఎదురుగుండా ఆయన ఇలా బాసం పెట్టేసి కూర్చుంటే కృష్ణ బుర్రొంచు అని ఆయన జుట్టు పట్టుకుని పైకెత్తి దాన్ని ముడేసి దానికి ఒక తాడు కట్టి దానికి ఒక పువ్వెట్టి ఆడపిల్లలా పువ్వెట్టుకున్నాడు చూడను. వెర్రినవ్వు నవ్వితే ఆయన కూడా ఇలా చూసుకుని ముట్టుకుని, అమ్మ నా కొప్పు బాగుందా అమ్మ అంటే, చాలా బాగుందిరా కొప్పు ఉంది, దానికి ముత్యాలు కూడా చుడతాను ఇంకా బాగుంటుందని తన మెడలో ముత్యాలు తీసి ఆ కొప్పుకి చుట్టింది. చుడితే అమ్మ చాలా బాగుందమ్మా చాలా బాగుందమ్మా అని కనపడుతుంది ఆ పిల్లాడికి. ఆ కొప్పిలా తడువుకుని పొంగిపోయి వీధిలోకి వెళ్ళి ఆడుకున్నాడు. మీరు చిన్న పిల్లాడిని తీసుకొచ్చి గౌను వేసారనుకోండి, వాడు అమ్మ నాకు గౌను బాగుందా అని ఆడుకుంటాడు. అంతేగాని ఒక వయస్సు వచ్చిన తర్వాత మీ ఆవిడ చీర కట్టుకోండి బాగుంటుందంటే కట్టుకుంటాడా? కట్టుకోడు. చిన్నతనంలోనే ఆ అమాయకత్వం. ఆ ముత్యాల సరాలు పెట్టుకుని వీధిలోకి వచ్చి ఆడుకుంటున్నాడు. ఆడుకుంటుంటే పోతన గారు అంటారు, నాకు ఆ కొప్పు మీద ఉన్నటువంటి ముత్యాల సరాలకు బదులు పరమశివుడికి కపర్ది అని పేరు కదా, పెద్ద జటాజూటం మీద పెట్టుకున్న చంద్రవంక నాకు దర్శనం అవుతోందన్నారు. తొగల సంగడిగాని తునకగాగా ఫాలభాగంబుబై బరగున విరిబొట్టు కాముని కాల్చిన కన్నుకాగా. అమ్మ దృష్టి తగలకుండా పిల్లాడికి పెద్ద ఆవిరి బొట్టెట్టింది, నల్ల బొట్టు. నాకు ఆ కృష్ణ పరమాత్మ పెట్టుకున్న ఆవిరి బొట్టు చూస్తుంటే పరమశివుడికి ఉన్నటువంటి మూడవ కన్ను కనబడుతోందన్నారు. తొగల సంగడిగా నితునకగాగా ఫలభాగంబుపై పరగున విరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలో నిఘన నీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా. అమ్మ పెద్ద నీలపతక ఉన్నటువంటి గొలుసేసింది, దాని కాంతి కంఠం మీద కొడుతోంది. నాకు ఆ కంఠం వంక చూస్తే నీలకంఠుడైన పరమశివుడు దర్శనమిస్తున్నాడు అన్నారు. అంటే తొగల సంగడిగాని తునకగాగ ఫాలభాగంబుపై పరగున విరిబొట్టు కాముని కల్చిన కన్నుగాగ కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడకప్పుగాగా హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు. ఆ మెడలో వేసినటువంటి పెద్ద పెద్ద గొలుసులున్నాయే అవి నాకు పరమశివుడి మెడలో వేసుకున్నటువంటి పావుల్లా కనబడుతున్నాయి అన్నారు. ఇలా కనపడి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు, శివుడికి కృష్ణుడికి భేదం లేదు సుమా అని చెప్తున్నట్టుగా నాకు దర్శనమైంది. ఇది పోతన గారికి దర్శనమైంది. చాలా సంతోషం. బాలకృష్ణుల్లో పరమశివుణ్ణి చూశారు. అయితే పోతన గారు బాలకృష్ణుల్లో పరమశివుణ్ణి చూశారు అని మీరు మనస్సు సరిపెట్టేసుకున్నారనుకోండి, దానివల్ల మనకి కొత్తగా ఒరిగేటటువంటి ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఉండదు. మన దర్శనము ఎలా వెళ్ళాలని చెప్పి మనకి శాస్త్రం చెప్పిందో తెలుసా అండి? ఏకో దేవ సర్వభూతాదిగూఢ సర్వభూతాంతరాత్మ సర్వభూతాదివాస సాక్షీ చేతో కేవలో నిర్గుణశ్చ కర్మాధ్యక్ష. ఇలా భావన చేయి పూజ కూర్చున్నప్పుడు
ఆయన ఈ కంటితో చూడబడేటటువంటి వాడు కాడు. అటువంటి పరమాత్మ సర్వభూతాదిగూఢ, ప్రతి హృదయ మండలంలో ఉన్నాడు. సర్వభూతాధివాస, కనబడుతున్నటువంటి సమస్త ప్రపంచమునందు ఆయన ఉన్నాడు. ఆయన సాక్షి చేతో నువ్వు చేస్తున్న ప్రతి పనిని, నీ మనస్సులో కదులుతున్న ప్రతి ఆలోచనని ఆయన సాక్షిగా చూస్తూనే ఉన్నాడు. సాక్షి చేతో కర్మాధ్యక్ష, నీ వలన జరుగుతున్న ప్రతి పని ఆయన వల్లే జరుగుతోంది. శక్తిని నువ్వు దేనికి ఉపయోగిస్తున్నా ఆయనే ఇస్తున్నాడు. ఆ శక్తిని నువ్వు దేనికి వాడుకుంటున్నావో కూడా ఆయన చూస్తున్నాడు. కర్మాధ్యక్ష కేవలో నిర్గుణశ్చ, ఆయనకేమి గుణాలు లేవు, కానీ నీకు గుణాలున్నాయి. ఆయన మాత్రం సాక్షిగా చూస్తున్నాడు, ఈ కంటితో చూడబడడు. అటువంటి వాడు పెద్దలని, మహాత్ముల్ని ఉద్ధరించడానికి, వాళ్ళు చూసి ఆనందించడానికి, మేము అలా చూడకపోతే స్వామి ఉండలేమయ్యా, ఇలా కనపడు అని అడిగితే అనేక రూపములతో కనపడ్డాడు. ఆయనే ఒకనాడు కృష్ణుడిగా కనపడ్డాడు, ఆయనే శివుడిగా కనపడ్డాడు, ఆయనే సరస్వతిగా కనపడ్డాడు, ఆయనే లలితమ్మగా కనపడ్డాడు. నా స్వామికి నిజంగా నా స్వామి ఆడదా, నా స్వామి మగవాడా, నా స్వామి నపుంసకుడా, నా స్వామికి నిజంగా అలా లింగభేదం ఉంటుందా? నా తండ్రి ఎంత గొప్పవాడో, ఆయనకు అలాంటి భేదం ఉండదు. ఆయన ఒకనాడు లలితమ్మగా కనపడతాడు, ఆయనే దుర్గమ్మగా కనపడతాడు, ఆయనే విష్ణువుగా కనపడతాడు, ఆయనే పరమశివుడిగా కనపడతాడు. ఇన్ని రకాలుగా కనపడి అందరినీ ఉద్ధరిస్తూ ఉంటాడు పరమాత్మ అని పొంగిపోతున్న హృదయంతో ఏది చదవడానికి వాళ్ళకి అభ్యంతరం ఉండదు. ఏది చదవమనండి, నా స్వామి కథే. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు సూర్యకళా మందిరంలో అదే వేదిక మీద ఒక మాట అన్నారు. ఆయన ఒకసారి కాకినాడ వస్తే అంకోలన్ నిజబీజ సంతతి, ఆ శ్లోకానికి వ్యాఖ్యానం చేయమన్నారు శివానంద లహరిలోంచి. నేను ఇప్పటికీ మర్చిపోను. ఆయన అన్నారు, వీడు వైష్ణవుడు కదా, వీడు శివానంద లహరి చెప్తాడా అని అనుకున్నారేమో, నన్ను ఈ శ్లోకం చెప్పమన్నారు. కానీ అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, నా తండ్రి లోపల బయట దృశ్యతే శ్రూయతేపివా, చూడబడుతున్న దాంట్లో వినబడుతున్న దాంట్లో అంతటా నా స్వామి అయి ఉన్నాడు. అయినప్పుడు నా నారాయణుడి శివుడు కాడా? అందుకని నేను ఎందుకు చెప్పను, తప్పకుండా చెప్తానన్నారు. ఆ మాటకి అది గురువు యొక్క మాట అంటే ఎంత గొప్ప మాట చూడండి. నేను మా దొరగారితో కలిసి శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి ఇంటికి వెడితే పక్కన కూర్చోపెట్టుకుని, ఏది నాన్న అంకోలం నిజబీజ సంతతి, ఆ శ్లోకమను, అది శంకరాచార్య కృతం. ఆ శ్లోకం చెప్తే ఎంత గొప్పగా చెప్పారయ్యా భక్తి గురించి, ఎవరు చెప్పగలరయ్యా కోటేశ్వరరావు ఇలాగా. ఇది పరిపక్వత కలిగిన హృదయం. శ్రీ విద్యా సంప్రదాయంలో ఉన్న పేరాల భరతశర్మ గారు శారదానంద లహరి రాస్తే జన్మత శ్రీ వైష్ణవుడైనటువంటి శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు దానికి ముందు మాట రాశారు. అది పరిపక్వత కలిగిన హృదయం. అయితే నేను ఒక్క మాట చెప్తాను, నేను ఎవరిని విమర్శ చేయను, నేను ఎవరి జోలికి నాకు అనవసరం, నేను ఒక్క మాట మాత్రం చెప్తాను. అది చాలా గొప్ప విషయం. అది నేర్చుకుంటానంటే వచ్చేది కాదు. అలా చూడగలగడం జన్మ జన్మాంతర సుకృతం. ఎవరికో కనపడుతుందంతే. అలా అన్నీ నా తండ్రే, ఇన్ని లేవు ప్రపంచంలో, ఉన్నది ఒక్కటే పదార్థం, ఆ పదార్థం ఇన్నిగా కనపడుతోంది, ఎంత అదృష్టం, అన్ని రకాలుగా కనపడ్డం నిజంగాను అని పొంగిపోగలిగినటువంటి హృదయంతో భగవద్ దర్శనం చెయ్యగలగడానికి దానికి గొప్ప అధ్యవసాయం ఉండాలండి. మనస్సు దేన్ని చూసినా ఈశ్వరుణ్ణి చూసి పొంగిపోగలగాలి. అలా చూడడం అంటే మాటలండి, అదంత తేలిక కాదు. నాకు అందుకే అప్పలాచార్య స్వామి వారంటే ప్రాణం, నాకు అంత ఇష్టం ఆయనంటే. ఆ స్థాయికి ఎదిగాడు మహానుభావుడైన. అందుకే నాకు ఆయన్ని ప్రాతస్మరణీయుడు. ప్రొద్దున్న లేస్తే నేను ఆయనకి నమస్కారం చేస్తా, ఏమి దోషం. అందుచేత అదిగో ఆ స్థితిని చూపిస్తున్నారు పోతన గారు. మీరు ఆ స్థితికి ఎదగలేకపోయారనుకోండి, మీరు ఈశ్వరుడి యందు కూడా భేదం చూడడమే మీరు ప్రారంభం చేస్తే ఆఖరికి ఆ భేదం అక్కడ ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీ యందు మాత్రం సంకుచితత్వం ఏర్పడిపోతుంది. ఎందుకని దానివల్ల ఏం ప్రయోజనం మీరు సాధించుకుంటారు చెప్పండి? ఈ విశాలమైనటువంటి హృదయాన్ని, శ్రీకృష్ణ భగవానుని యందు శివతత్వాన్ని దర్శనం చెయ్యగలిగిన స్థితిని పోతన గారు ఆవిష్కరిస్తున్నారు బాల్యక్రీడలో. ఇది మనం జీవితంలో నేర్చుకోవలసిన విషయం. నేనంట పరమశివుడి యొక్క విగ్రహాన్ని ఎదురుగుండా పెట్టుకుని
అక్కడికి వెళ్ళి కళాభ్యాం చూడాలంకృత శిశి కళాభ్యాం నిజితప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అన్నాడు అనుకోండి, వాడేం పెద్ద భక్తుడు కాడు. వాడికి శివుడు ఎందు శివుడు కనపడ్డాడు. పరమశివుడి యొక్క మూర్తిని ఎదురుగుండా పెట్టుకుని దాని ముందు కూర్చుని మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం అని తులసిదళం వేశాడు అనుకోండి. అదేమిటండి మీరేమో శివుణ్ణి పెట్టుకుని విష్ణువుని ప్రార్థన చేస్తున్నారేంటండి అని అడిగితే, అదేమిటయా నాకు శివుడు కనపడలేదు, నాకు ఈ ప్రార్థనా శ్లోకం చేస్తున్నప్పుడు నాకు విష్ణువు కనపడ్డాడయా అన్నాడు అనుకోండి, వాడిదే పూజ. వాడు ఎదిగాడు, వాడు ఏదైనా చూడగలడు. అలా చూడగలగడం గొప్పతనం. సెల్యులాయిడ్ ఉందనుకోండి. అందుకే మనకి శాస్త్రంలో గమ్మత్తు ఏమిటో తెలుసా అండి, మనం నదులను పూజ చేస్తాం, నదులలో స్నానం చేస్తాం. వెళ్ళి నదులలో స్నానం చేయడం బాహ్యంలో ఆరోగ్యం, ఎందుకంటే చంద్రకిరణాలు నదుల్లో పడతాయి కాబట్టి అవి ఔషధీతత్వాన్ని పొందుతాయి. తలమించి వెడితే రోగనిరోధక శక్తి వస్తుంది. అది కాదు, అసలు నదిలో స్నానం చేయడం వెనక అతల ఒక పెద్ద రహస్యం ఉంది. నది ఎక్కడ పుడుతుందండి? కొండ మీద పుడుతుంది. నదులన్నీ కొండల్లోనే పుడతాయి. కొండలో పుట్టినటువంటి నదికి సముద్రం ఎక్కడో ఉంటుంది. కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తే తప్ప నది సాగరాన్ని చేరదు. అటువంటి నది ఎవరైనా, ఓ నది ఇదిగో సముద్రం ఇటువైపు ఉంది, దా ఇలా వెళ్ళిపోదు కానివి, ఇది షార్ట్ కట్ అని ఎవరైనా చూపిస్తారా? ఎవ్వరూ చూపించారు. ఎక్కడ పుట్టిందండి? ఎక్కడో మహారాష్ట్రలో త్రయంబకంలో పుట్టింది గోదావరి. వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కొక్కసారి కొండల మించి కింద పడిపోతుంది. పడిపోయినప్పుడు పెద్ద బండరాళ్ల మీద పడిపోయి రెక్కలైపోతుంది, బిందువుల కింద చిందిపోతుంది. మళ్ళీ ప్రవాహం ప్రారంభమవుతుంది. అలా ముందుకెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద ముళ్ళ డొంకలు వచ్చి ఉరుచుకుంటాయి, శరీరం అంతా గీరేస్తాయి, ఆగదు, వెళ్ళిపోతుంది. ఇంకా ముందుకెడుతుంది. ఒక మహాత్ముడు వచ్చి స్నానం చేస్తాడు. అమ్మయ్యా, ఇక్కడ ఒక మహాత్ముడు స్నానం చేశాడని ఆగదు, ముందుకెళ్ళిపోతుంది. ఒక దుర్మార్గుడు వస్తాడు, అక్కడే మొహం కడుక్కుని అందులోనే ఉమ్మేసి అక్కడే మలమూత్రాలు విసర్జిస్తాడు. వీడు నన్ను కించపరిచాడని బాధపడదు, వెళ్ళిపోతుంది. సుడులు తిరుగుతుంది, కొండల్ని చుట్టుకుంటుంది, శ్రీశైలంలో ఉన్నటువంటి శ్రీశైలాన్ని చుడుతుంది, విజయవాడ కనకదుర్గమ్మని దర్శనం చేస్తుంది, ఆగదు. అది గమ్మత్తు. ఇక్కడ విజయవాడ వచ్చాను కదా, కృష్ణమ్మ దగ్గరికి వచ్చాను కదా, ఇంకో 10 రోజుల్లో దేవీ నవరాత్రులు వస్తున్నాయి, ఇక్కడ ఉండిపోదామని ఆగదు. మీరు ప్రకాశం బ్యారేజీ కడితే తప్పక ఆగుతుంది. మీరు ఎప్పుడు ఎత్తేస్తారా వెళ్ళిపోదామనే చూస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? రాత్రనదు, పగలనదు, పొద్దున్నందు, రాత్రందు అలా చప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎక్కడికా ప్రయాణం? వెళ్ళి 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 తొట్టతొదకి సముద్రంలో కలిసిపోతుంది. కలిసిపోయాక ఏది నది? వెళ్ళిపోయింది, కలిసిపోయింది. ఇంత కలిసిపోతే ఇంత తీయటి నీరు అంత ఉప్పటి నీటిలో కలిసిపోయింది, బాధ లేదు, సముద్రంలో కలిసిపోయింది. ఇదే శంకరాచార్యులు వారు ప్రతిపాదన చేస్తారు. నది తన యొక్క సాగర సంగమ స్థానాన్ని వెతుక్కుంటూ తను పొంగిపోతున్నానా, మహాత్ముడు స్నానం చేశాడా, గుడి దగ్గరికి వెళ్ళానా, గోపురం దగ్గరికి వెళ్ళానా, శ్మశానం పక్క నుంచి వెళ్ళానా, దేవాలయం పక్క నుంచి వెళ్ళానా, క్షేత్రం పక్క నుంచి వెళ్ళానా, కొండ మించి కింద పడ్డానా, ముళ్ళ పొదల మించి వెళ్ళానా చూసుకోదు. పరమ భక్తుడైన వాడు తాను నడిచి వెళ్ళిపోయి ఈశ్వరుణ్ణి చేరుకోవాలనుకుంటున్నటువంటి వాడికి ప్రతిబంధకాలు లేవు. వాడు దేనికి లొంగడు, వాడి మానాన వాడు వెళ్ళిపోతాడు. వాడిని పట్టుకున్నవాడు కూడా అలాగే వెళ్ళిపోతాడు, పట్టుకోలేని వాడు వెళ్ళిపోతాడు. అందుకని వాడికి ప్రతిబంధకం లేదు. మిగిలిన వాళ్ళకి ప్రతిబంధకం ఉంటుంది, వాడికి ప్రతిబంధకం అన్నది వాడి దృష్టిలో ఉండదు. ఎందుకని? వాడికి ఎప్పుడు సంతతము ఈశ్వర చింతనమే. నదీ సాగర సంగమానికి వెళ్ళిపోయినట్టు. అందుకని నదీ స్నానం చేయి అంటారు మన వాళ్ళు. అంతేగాని ఉట్టినే వెళ్ళి నదిలో స్నానం చేసేసానని కాదు. నదీ స్నానం చేస్తే నువ్వు వెంటనే భావన చెయ్యాలి, ఎంత ఒరలతో పరుగులతో వెళ్ళిపోతున్నావమ్మా సాగర సంగమానికి, ఎన్ని కోట్ల జన్మలెత్తాను, నీటి చలమలో నీటిలో ఉండిపోయాను ఎప్పటికప్పుడు, నా భార్య, నా బిడ్డలు, నా సంసారం అంటూ మళ్ళీ చలవలుగా పుడుతూనే ఉన్నా. ఈ జన్మలో ఈశ్వరుడి కోసం నీలాగే వెళ్ళిపోవాలి నేను కూడా ఆంతరమునందు. అలా వెళ్ళిపోతే నేను కూడా ఒక నదిని అయిపోతాను, నేను కూడా చిట్ట చివరన సాగర సంగమం ఈశ్వరుడిలో కలిసిపోవాలి. అందుకే నదిలో స్నానం 365 రోజులు ఉంటుంది, సాగర సంగమంలో స్నానం అన్ని రోజులు ఉండదు, ఎప్పుడో ఒక్కసారే ఉంటుంది. సాగర సంగమం అందరూ చేరుకోరు, ఎవరో ఒక్కరే చేరుతారు. అందుకే సముద్రంలో స్నానం అన్ని వేళలా చేయడానికి, అన్ని రోజుల్లో చేయడానికి ఉండదు. ఏదో చల్లంగమావాస్య ఏదో వీళ్ళు చేస్తుంటారు కదా, ఎప్పుడో ఒక్కసారే ఉంటుంది సాగర సంగమం. అలా స్నానం చేసేటప్పుడు ఈ విషయం స్మరించమని గుర్తు.
ఈ స్థితిని పొందడం, ఈశ్వరుణ్ణి చేరుకోవాలనుకున్న వాడికి, ఇప్పుడు నది ఎలా వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోయేవాడికి ఇదొక్కటే ఈశ్వరుడు అని ఆగాడు అనుకోండి, వాడు ఎలా వెళ్ళగలడు చెప్పండి నాకు? వాడు ఆగిపోతాడంతే. అలా వెళ్లకుండా ఎలా వెళ్ళవచ్చో పోతన గారు ఉపదేశం చేస్తున్నారు ఇవాళ గురువుగా కూర్చుని. పోతన గారి జీవితం అది. అందుకే శంకరాచార్యుల వారి మార్గ నిర్దేశకత్వం అలా ఉంటుంది. మీరు చూడండి, చేసి పెట్టుకునేది విభూతి రేఖలు, ఒంటి నిండా విభూతి ధారణ. సాయంకాలం అయ్యేటప్పటికి చేసేది చంద్రమౌళీశ్వరార్చన, శ్రీచక్రార్చన, అమ్మవారి పూజ. ఎవరైనా వచ్చి స్వామి నమస్కారం అంటే నారాయణ నారాయణ నారాయణ. పెట్టుకున్నది విభూత, చేసేది శ్రీచక్రార్చన, నోటితో నారాయణ నారాయణ నారాయణ. ఏమిటా మాట? ఇది జ్ఞానం. అందుకే శంకరులు సామాన్యులు కారు. పీఠాలకి చివర సరస్వతి, భారతి అలా కలిపారు ఆయన. పీఠాలు కూడా శారదా పీఠము అలాగే పెట్టారు. ఈ జ్ఞానస్థితికి వెడితే, ఈ భక్తి ఇలా పండితే జ్ఞానం వైపు వెళ్ళిపోతాం. అది ఎప్పుడైనా వచ్చేయచ్చు. అది ఈశ్వరానుగ్రహం ఏ క్షణంలోనైనా రావచ్చు. అందుకే తిక్కన గారు అంటారు విరాట పర్వంలో, శ్రీయన గౌరినాబరగు చల్వగు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి విష్ణురూపాయ నమశివాయని పల్కెడి వైదికధ్యాయితకిచ్చమెచ్చు పరతత్వము కొల్చెద నిష్టసిద్ధికిన్ అంటారు. విష్ణువే శివుడని ఎవడు నమస్కారం చేస్తున్నాడో అటువంటి వాణ్ణి ఉద్ధరించడానికి వచ్చిన పరబ్రహ్మానికి నేను నమస్కరిస్తున్నానన్నారు తిక్కన గారు. ఎంతటి హరిహర స్వరూపాన్ని ఆరాధన చేశారో చూడండి. అది గమ్మత్తు. సరే, అందుచేత పోతన గారి దర్శనంలోంచి మీరు పొందవలసినటువంటి గొప్ప స్థితి అది. లేనినాడు అది భాగవతంలో పద్యమై కూర్చుంటుంది. దానివల్ల మీరు పొందే ప్రయోజనం ఏముంది చెప్పండి? కృష్ణలీలలోంచి ఏమీ లేదు. అందుచేత కృష్ణ భగవానుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. పోతన గారు తరించారు. మీరు తరించాలి, భాగవతం విని తరించాలి, నేను చెప్పుకుని ఆ స్థితిని పొందాలి మానసికంగా. అందుకే భాగవతం ఉపనిషత్తు జ్ఞానం. వ్యాసుడు రచించాడు, శుకుడి చేత ప్రవచనం చేయించాడు. లోపలంతా జ్ఞానమే ఉంటుంది భాగవతంలో. పైకి లీలలు కనపడుతుంటాయి. లీల విన్నా, లీల తలుచుకున్నా పుణ్యం. జ్ఞానము కాని కలిగితే అంతకన్నా అదృష్టం ఇంకోటి లేదు. అందుచేత బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి. వాళ్ళందరూ వచ్చారు. ఎవరు? గోపకాంతలందరూ వచ్చారు. మీకు ఈ సన్నివేశంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? పోతన గారు రచించినటువంటి శైలిలో కృష్ణుడు వెళ్ళి అక్కడ చోరలీల చేస్తున్నప్పుడు చెప్పిన పద్యాలు కావు. కృష్ణుడు ఎక్కడ కూర్చున్నాడు? అమ్మ ఒళ్ళో కూర్చున్నాడు. ఓ రోజున యశోద ఒళ్ళో పడుకుని, అమ్మ దగ్గర పాలు తాగి, అమ్మ ఒళ్ళో పడుకుని, అమ్మ ముఖం చూస్తూ, అమ్మ పమిట కొంగు పెట్టుకుని ఆడుకుంటున్నాడు. పోతన గారు రచించినటువంటి భాగవతంలో చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి మీకు? యశోదాదేవి చీర కట్టుకుని పమిటేసుకుని నిలబడితే అస్తమానం కృష్ణుడు చేసే పని ఏమిటంటే, ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చి అమ్మ పమిటకం కట్టుకుని ఉయ్యాలు ఊగేవాడు. కోటేశ్వరరావు గారు అబద్ధం చెప్పారనుకుంటే మీరు పోతన భాగవతం చూసుకోండి. ఉయ్యాలలు ఊగాడైన. ఎంత అదృష్టవంతురాలండి ఆ యశోద! నిజంగా అంత ధన్యత పొందింది ఆవిడ. అటువంటి ధన్యత పొందినటువంటి తల్లి ఒడిలో కృష్ణుడు పడుకుని ఉండగా గోపకాంతలందరూ వచ్చారు. ఒకరి తర్వాత ఒకరు చెప్తున్నారు. అది లీలల సన్నివేశం తప్ప ఆయన చేస్తూ ఉండగా చూసి చెప్పినవి కావు. జరిగాయని గోపకాంతలు చెప్తూ ఉండగా వర్ణన చేశారు. బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి. ఇక్కడ మీకు జరిగినదొకటి, చెప్పినదొకటి అని రెండు తేడాలు ఉండవు. ఇప్పుడు సాధారణంగా ఒకడి మీద మనం నేరం చెప్పవలసి వచ్చింది అనుకోండి, నేరం కోటేశ్వరరావు గారు ఈ తప్పు చేశాడండి అని మీరు ఏదో చెప్పాల్సి వచ్చింది అనుకోండి, చెప్పాలి అని మీరు అనుకున్నారనుకోండి, కోటేశ్వరరావు చాలా మంచివాడు కానండి అని ఏమనరు కదా. కోటేశ్వరరావు గారి ఎందు నేరం ఎంత బాగా చెప్దామని చూస్తారంతే. ఆయన ఎందు బలంగా నేరారోపణ చేయడానికి కావలసిన పరిస్థితిని వెతుకుతారు. కానీ ఇంకోలా చెప్పరు కదా. వచ్చి చెప్తున్న వాళ్ళు ఎలా చెప్తున్నారో చూడండి. వాళ్ళు చెప్తున్నది సత్యం చెప్తున్నారు. ఏమని? బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట. అమ్మ ఏమైందో తెలుసా? ఆవులన్నీ తీసుకొచ్చి కట్టాం ఇంట్లో. కట్టి సాయంకాలం అవుతోంది, అమ్మయ్య పాలు పితుక్కుందాం అనుకున్నాం. ఎందుకు పాలు? మీరు బాగా అర్థం చేసుకోవాలి. వాళ్ళ పాలు కాచుకుని వాళ్ళు తాగుదామని పెట్టుకోలేదుట ఆవుల్ని. బాలురకు పాలు లేవని, పుట్టినటువంటి పిల్లలకి తగినన్ని పాలివ్వగలిగినటువంటి సమర్థత ఆ పురటానికి లేదు. ఆవిడకి అన్ని పాలు లేవు, పిల్లాడు ఆకలేస్తోంది. అప్పుడు ఏ పాలు పడతారు? ఆవు పాలు పడతారు. అందుకని ఆవుల యొక్క పాలు పితుకుదామని అనుకుంటున్నారు. ఈ పాలు ఎవరికి పడతారు?
పిల్లడికి పాలివ్వనటువంటి తల్లి యొక్క బిడ్డడికి తగినన్ని పాలు పట్టడానికి ఈ పాలు పితుకుతున్నారు. ఇది ఎవరు చూశారట అంటే వీళ్ళు ఇతపూర్వం ఇలా చేశారు కొన్నాళ్ళు. అలా వీళ్ళు పితికేసుకుంటూ ఉంటే అసలు దూడ ఏది తాగాలో ఆ దూడకి పాలు లేవు. ఇది చూశాడు కృష్ణుడు. బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పక్క పక్కన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి. కృష్ణుడు ఏం చేశాడో తెలుసా అమ్మా? వచ్చి దూడలను వదిలేస్తున్నాడు. మేము గబగబా పరిగెత్తుకెళ్ళి అరిచాం, అయ్యో మా పిల్లలకి పాలు లేవయ్యా, అదేంటి అలా వదిలేస్తున్నావు దూడలని. ఆయన విని పెద్ద నవ్వు నవ్వాడు. నవ్వి దూడలను వదిలేశాడు. దూడలు ఏం చేశాయో తెలుసా? పాలన్నీ తాగేశాడు. మా పిల్లలకి పాలు లేవు. ఏం చెప్పమంటావు? మీ అబ్బాయి చేసింది తప్పు కాదు. ఇది పైకి ఎలా కనపడుతుంది? చాలా ధూర్త చేష్టితంలా కనపడుతుంది. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. నేను మీకు మొట్టమొదటే ఒక విషయం మనవి చేశాను. సర్వభూతాదిగూఢ సర్వభూతాదివాస. ఆయనకేం తేడాలు ఉండవు. ఆయనకి సమస్త పిపీలికాది పర్యంతము పరమేశ్వరుడికి ఒక్కటే. ఒక ఆవుకి దాని దూడ మీద కూడా ప్రేమ ఉంటుంది కదా. ఆ దూడని తీసుకొచ్చి వదిలిపెడితే ఆ దూడ పొదుగు దగ్గరికి వచ్చి పితుకులు నోట్లో పెట్టుకుని 2-3 మాటలు పొదుగుని గుద్దిందనుకోండి, వెంటనే అమ్మయ్యా నా దూడకి పాలిద్దామని తన శిరములలోకి చేపి వదిలిపెట్టేస్తుంది. ఆ ఆవుకి చేతకాని విషయం ఏమిటో తెలుసా అండి? తను తినేసిన పదార్థాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకు తినగలదు. ఆవుకు ఆ శక్తి ఉంది. అది గబగబా తింటుంది. నెమర వేసుకుంటోందంటారు. ఓ ఇంటి ముందుకు వచ్చి మళ్ళీ కడుపులోకి తినేసినది ఉండని ఇలా తెచ్చుకుంటుంది. మీరు ఎప్పుడైనా కావాలంటే చూడండి, ఉండ కింద దాని నోట్లోకి వస్తుంది. అప్పుడు ప్రశాంతంగా మళ్ళీ నవ్వులుకుంటుంది. నవ్వులుకుని మళ్ళీ మింగుతుంది. మళ్ళీ ఇంకా బాగా నవలందాన్ని మళ్ళీ ఉండలా పైకి తెచ్చుకుంటుంది. మళ్ళీ నవ్వులుతుంది, మళ్ళీ మింగుతుంది. ఇంత చెయ్యగలిగిన ఆవుకి తను వదిలిన పాలని వెనక్కి తీయడం చేత కాదు. ఈ బలహీనతని అడ్డు పెట్టుకుని దూడకి పాలు వదిలితే ఇంకా వెనక్కి తీయలేదు కాబట్టి దూడను వదిలినట్టుగా వదిలి అది 2 గుక్కలు వేసేటప్పటికి మనం దూడను లాగేస్తాం. అది దూడ వంక జాలిగా చూస్తుంది. నేనేం చేయనే, గడ్డి తిని నీ కోసం పాలు చేశాను, నీ కోసమని వదిలేను. కానీ దుర్మార్గుడు నిన్ను కట్టి తాను పితుక్కుంటున్నాడు. నువ్వు తాగాక తాను పితుక్కుంటే నేను అప్పుడు వెనక్కి తీయలేను. కానీ తనకి కావలసినవి తీసుకున్నాక మిగిలాయో మిగలలేదో వీడు చూశాడా, అవే నీకు వదులుతాడు. ఇది మన కర్మ అంతే అని ఆవు ఏడుస్తోంది. ఈ ఏడుపు నీకు వినపడదు, నాకు వినపడదు, పరాత్పరుడికి వినపడుతుంది. అందుకని వాళ్ళు ఏడిస్తే ఆయన నవ్వాడు. నీ ఏడుపే నాకు వినపడక్కర్లా, ఆ ఏడుపులు నాకు వినపడుతున్నాయి. నేను సర్వభూతములకు కూడా తండ్రిని. అందుకని బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచే అంబోజాక్షి. నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే నువ్వు ఏడవడం నేర్చుకుంటే కృష్ణుడి దగ్గర ఏడవడం నేర్చుకో. ఇది మనకి నేర్పింది. నిజంగా నీ మనస్సుకి బాధ కలిగితే ఒకళ్ళనే మనకు మర్నాడు పొద్దున్న పూజామందిరంలోకి వెళ్ళి, ఈశ్వర నాది తప్పు కాదో నాకు తెలియదు, కానీ నేను చేసిన ఈ పనికి పేరు పెట్టి నన్ను ఇలా అన్నారు, నీ దగ్గర చెప్పుకుంటున్నాను, ఈశ్వర నాకు నువ్వు తప్పెవరున్నారు, నీ దగ్గర ఏడుస్తున్నాను అని తండ్రి దగ్గరికి వెళ్ళి కొడుకు ఏడిచ్చినట్టు స్వామి దగ్గర ఏడవడం నేర్చుకో. ఆవు ఏడవకపోయినా ఆవు దూడని రక్షించినట్టు నువ్వేడిస్తే నీ ఏడుపులో నిజాయితీ ఉంటే నిన్ను ఆయన రక్షిస్తాడు. ఊళ్ళో వాళ్ళ దగ్గర ఏడిస్తే ఏమొస్తుంది? తండ్రిగా ఆయన్ని పెట్టుకోవడం నేర్చుకో. ఆవు ఏడుపు వినగలిగిన వాడు నీ ఏడుపు ఎందుకు వినడు? విని తీరుతాడు, నీ మొరలు వింటాడు. అందుకే మొరలాలింపవే అని చెప్పుకుంది కుంతీదేవి, నా మొర వినవయ్యా అని చెప్పుకుంది. అలా ఒకళ్ళు వచ్చి చెప్పారు. ఇందులో వాళ్ళు చెప్తున్న దానిలో దోషం కృష్ణుడి మీద పెడుతున్నారు. కానీ నిజంగా కృష్ణుడి దోషం ఉందా, వీళ్ళ దోషం ఉందా? వాళ్ళ దోషమే ఉంది. వారిల్లు సొచ్చి కడవల దౌరంబు గనేగి తాగి తుదనా కడవల్ వీరింట నీ సుతుండిడ వారికి వీరికి నీ పెద్దవాదయ్య సతీ. ఇంకొకళ్ళు వచ్చారు. అమ్మ కృష్ణుడు ఏం చేశాడో తెలుసా? మనం బట్టలు కుట్టించుకున్న తర్వాత చాకలికి వేస్తే దాని మీద ఏదో 2 చిన్న అక్షరాలు రాసుకుంటుంది, CHK. ఇది చాకంటి కోటేశ్వరారు లాల్చి అని. అలా వాళ్ళు కుండల మీద పేర్లు రాసుకున్నారు. గిన్నెల మీద మనం పేర్లు రాసుకుంటూ ఉంటాం కదా. ఏదైనా కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తే ప్రజెంటెడ్ బై చాగంటి కోటేశ్వరరావు అని దాని మీద మళ్ళీ చిరిగిపోకుండా రాసేస్తాం. అలాగే వాళ్ళు కుండల మీద రాసుకున్నారు. రాసుకుంటే ఈయన ఏం చేశాడంటే ఆ కుండలు ఒకళ్ళ ఇంట్లో పెట్టారు. పెట్టి వాడు ఐశ్వర్యవంతుడు. ఏమిటి ఐశ్వర్యం? గోకులంలో ఐశ్వర్యం అంటే వెన్నే ఐశ్వర్యం. ఆ కుండల నిండా వెన్నుంది. పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఎక్కువ పశువులు లేవు. అందుకని చెప్పి ఆ కుండల్లో ఎక్కువ వెన్న ఉండదు. ఆ కుండలు ఎక్కువ ఖాళీగా ఉంటుంటాయి.
అందుకని వీళ్ళని చూస్తే ఆయనకి చాలా ఈసడింపు, చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటాడు. నువ్వేముంది దరిద్రుడివి, నా దగ్గర చాలా వెన్న ఉందని. ఇది ఎవరు చూశారు? కృష్ణుడు చూశాడు, ఒక పాఠం నేర్పాడు. ఎలా నేర్పాడు? కుండలో వెన్న తాను తినేశాడు. వారి ఇల్లు చొచ్చి కడవల దూరంబుగా నేగి త్రాగి తుదనా కడవల్. ఈ కుండలన్నీ పట్టుకెళ్ళి పక్కింట్లో పెట్టాడు. పక్కింట్లో పెడితే వీళ్ళేం చేశారు? ఇదేంట్రా మా వెన్న కనపట్టలేదు, మా కుండ కనపట్టలేదు అని చెప్పి కుండ ఎందుకు వెతికారు? కుండ కోసం కాదు, కుండలో ఉన్న వెన్న కోసం వెతికారు. పక్కింటి పెరట్లో కనపడ్డాయి కుండలు. అవుగో అవి మా కుండలేను, మా కుండలో ఉన్న వెన్నంతా మీరు తినేశారు, మా ఖాళీ కుండలు అక్కడ పెట్టేశారని వాళ్ళకి వీళ్ళకి పెద్ద దెబ్బలాట. ఇందులో తెలుసుకోవలసినటువంటి రహస్యం ఒకటి పరమాత్మ విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ గొప్పతనం కుండదా, కుండలో ఉన్న వెన్న వల్ల కుండకి గొప్పతనమా? వెన్న లేని కుండ అనుకోండి, దాని గురించి ఎవడు పాపులాడతాడు? వెన్న వల్ల గొప్పతనం. ఐశ్వర్యం ఉండడం తప్పని శాస్త్రం చెప్పలేదు, సరస్వతీ కటాక్షం ఉండడం తప్పని శాస్త్రం చెప్పలేదు. ఒకడు ఒక మహాపండితుడు అనుకోండి, అది ఆయన అదృష్టం, అది ఈశ్వర విభూతి. ఒకడికి చాలా ఐశ్వర్యం ఉందనుకోండి, అది ఈశ్వర విభూతి. అంత ఐశ్వర్యం ఉంటే, ఇంత ఐశ్వర్యము ఉన్నా కూడా ఇది ఈశ్వర విభూతి, పరమాత్మ నాకు ఇచ్చాడు తప్ప నేను వేరొకరిని ఎందుకు నేను చిన్న చూపు చూడాలి అని మనస్సు యందు పెద్ద భావనతో ఉన్నాడు అనుకోండి. ఒకడి యొక్క కష్టాన్ని చూసి బాధపడగలిగాడు అనుకోండి. అందుకే మనకి ఎంత ఘాటైన మాట చెప్పారో తెలుసా అండి? మన వాళ్ళు ఉద్ధరించుకోవడానికి 3 సూత్రాలు చెప్పారు. ఈ 3 నువ్వు ప్రతిరోజు నిద్ర లేవగానే ఓసారి స్మరణ చేసుకో. ఇంకా నీ వల్ల ఏ పాపం జరగదు అసలు. ఈ 3 మాత్రం జ్ఞాపకం పెట్టుకో. ఏమిటో తెలుసా? మాతృవత్ పరదారేషు. ఎవరైనా పరస్త్రీ కనపడగానే ఓసారి అమ్మని జ్ఞాపకం తెచ్చుకో. ఎవరమ్మ? జగదంబ. పార్వతీదేవే నాతో మాట్లాడుతోంది అనుకుని ఎవరితో మాట్లాడినా స్త్రీతో అమ్మా అమ్మా అని మాట్లాడడం అలవాటు చేసుకో. అలా మాట్లాడేటప్పుడు ఎంత అదృష్టం, ఇవాళ నాతో మా అమ్మ మాట్లాడింది అనుకుంటుండే. వాళ్ళకి ఏదో పేరు ఉంటుందిగా, ఒక ఆవిడికి పద్మ పేరు, ఇవాళ మా తల్లి తిరుమలలో పద్మావతీదేవి నాతో ఈ రూపంలో మాట్లాడింది అనుకుని వెళ్ళిపో. కమల ఒక ఆవిడ పేరు, ఆవిడ కమల, కమలే కమలాక్ష వల్లభే. లక్ష్మీదేవి నాతో మాట్లాడింది. ఒక ఆవిడ పేరు ఈశ్వరి, నాతో ఇవాళ పార్వతీదేవి మాట్లాడింది. ఒక ఆవిడ పేరు వెంకాయ తల్లి బకుళమాత మాట్లాడింది అనుకుని నమస్కారం చేసుకో. నువ్వు ఏది చేసినా అమ్మవారు అనుకుని అమ్మా అమ్మా అని మాట్లాడు చాలు. మాతృవత్పరదారేషు. పరస్త్రీని చూడగానే తల్లి అన్న భావన తెచ్చుకో, ఇంకా పాపచింతన రాదు. మాతృవత్పరదారేషు పరద్రవ్యానిలోష్టవత్. పరుల యొక్క, నేను అలా వెళ్ళిపోతుంటాను, ఓ పెద్ద రాయి కనపడుతుంది, దాన్ని చూసి అమ్మో పెద్ద రాయి కారులో వేసుకోవాలంటే దొరగారు అంటానేంటి, నేనేం అన్నాం. అలా నేను అన్నాను అనుకోండి, దొరగారికి ఎక్కించుకోరు ఆయన కారు. అన్నాం ఇప్పుడు రాళ్ళు గుళ్ళు ఎక్కించేస్తాడు నా కారులోని. పరద్రవ్యానిలోష్టవత్. నీకో బంగారు గొలుసు కనపడింది అనుకో, కనపడితే దాన్ని చూసి అది ఎవరిదో పాపం మళ్ళీ వచ్చి తీసుకుంటారు నాకెందుకు అని వెళ్ళిపో. లోష్టవత్. దాన్ని చూసో రాయి అనుకోవడం నేర్చుకో. రామకృష్ణ పరమహంస ఓ అందమైన ఆఖ్యానం చెప్తుండేవారు. భార్యాభర్తలు ఇద్దరు సన్యాసం తీసుకుని ఇద్దరూ కలిసి బయలుదేరారు. బయలుదేరితే ముందు భర్త నడుస్తున్నాడు, వెనక భార్య నడుస్తోంది. ఇంకా భార్యాభర్తలన్న భావన ఉండకూడదు కదా, సన్యాసం తీసేసుకున్నాక వెడుతున్నారు. వెడుతుంటే అలా వెడుతుంటే ఆయనకు బంగారం గొలుసు కనపడింది. కనపడగానే భర్త ఏం చేశాడంటే, బంగారు గొలుసు చూడగానే మళ్ళీ మా ఆవిడికి బంగారం మీద వ్యామోహం పుడుతుందో ఏమిటో అని అక్కడ నిలబడిపోయి గబగబా కాలుతో గొలుసు ఇలా ఇలా అని అరికాలు కింద నొక్కి పెట్టాడు. వెనక నుంచి భార్య వచ్చింది. ఏమలా నిలబడిపోయారే అని నడవకుండా అంది. అబ్బే ఏం లేదులే, నువ్వు పద వస్తానన్నాడు ఆయన. ఆవిడంది, నీకు ఇంకా బంగారానికి మట్టికి తేడా తెలుస్తోంది ఏమిటయా, కాలి కింద బంగారం గొలుసు పెట్టావుంది. ఆయన అన్నాడు, నువ్వే నిజమైన సన్యాసివే, ఇంకా నాకే పోలేదు, నువ్వు బంగారం చూస్తావు అనుకున్నాను, నీకు బంగారానికి మట్టికి తేడా కనపడలేదు, నువ్వు మహాత్మురాలివే నిజంగాను అన్నాడు. అందుచేత పరద్రవ్యానిలోష్టవత్. ప్రారంభం చెయ్యి. పరకాయ ప్రవేశం చెయ్యి ఒకసారి. ఒక దరిద్రుడు కనబడ్డాడు. సుబ్బయ్య హోటల్లోకి వెళ్ళి నువ్వు కడుపు నిండా భోజనం చేసి బయటికి వచ్చావు. ఓ చంటి పిల్లాన్ని చంకలో పెట్టుకుని, బాబాయ్ ఆకలేస్తుంది బాబాయ్, అన్నం లేదు బాబాయ్ ఇస్తే రూపాయి, ఇవ్వకపోతే ఆల్ రైట్, ఇదే సాయిబాబా గారు చెప్తుంటారు లీలల్లో, నిందించకు. నిందిస్తే దోషం. ఎన్ని జన్మల దరిద్రమో. అన్నం తిన్న వాళ్ళందరినీ అన్నం కోసం ఇలా చేయి చాపడం, ఆ బయట నిలబడి వాసన ఒక్కటే ఆఘ్రానిస్తూ.
నీకు కలిగింది వేయి, కలగలేదు, ఈశ్వర నాకు ఇలాగ మాత్రం వేరొకసారి అరుపు వినకుండా నన్ను కటాక్షించు, లేదా ఇలాంటి వాళ్ళని ఆదుకునేటటువంటి అదృష్టాన్ని నాకు కటాక్షించి ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపో. ఆత్మవత్ సర్వభూతేషు, అయ్యో పాపం ఆవిడ ఎంత ఆకలితో ఉందో అని ఒక ఆలోచన చెయ్యి. ప్రతి ప్రాణిలోకి నువ్వు వెళ్ళు, ఇంకా నువ్వు పాపం చెయ్యు, అయిపోయిందంతే, గడియలు పడిపోతాయి. ఇది చూపిస్తున్నాడు స్వామి. నాది 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 అని నువ్వు అహంకరిస్తున్నావు, కానీ ఏది వస్తువు పట్ల నువ్వు అహంకారం పెంచుకున్నావో, ఇదో గమ్మత్తండి శాస్త్రంలో. ఈ ఇల్లు నాదండి అంటాడు, ఆ ఇల్లుకి ఆ ఫీలింగ్ ఉండదు, అదో విచిత్రం. ఇప్పుడు నేను ఈవిడ నా భార్య అండి అన్నాను అనుకోండి, దానికి ఒక ఫీలింగ్ ఉంటుంది, ఈయన నా భర్త అండి అంటుంది అది వెంటనే. దానికి తెలుసు మళ్ళీ రియాక్ట్ అవ్వాలని, అవునండి వారు నా భర్త అంటుంది. అంతేగాని ఆయన ఎవరో నాకు తెలియదండి అందో, నా భర్త అండి అంటుంది. ఆవిడ ఎవరండి అంటే నా భార్య అండి అంటాను. మీరు వెళ్ళి ఈ ఇల్లు నాదండి అన్నారు అనుకోండి, ఆ వెనకాతలే ఇంకో ఆయన వచ్చి ఈ ఇల్లు నాదండి అన్నాడు అనుకోండి, ఆ ఇల్లు అబ్బాయి ఉట్టినండి బాబు కట్టుకున్నవాడు ఆయనది ఇల్లు అందో. ఆ ఇల్లు ఈ ఇల్లు కట్టుకున్న ఆయన పోయి ఇంకో ఆయనకు వచ్చింది అనుకోండి, లేకపోతే ఇల్లు అమ్మేసాడు అనుకోండి ఇంకో ఆయన, ఆ ఇల్లు పైనుంచి కింద వరకు ఏం నీళ్లు గారిపోతుంది. ఎవడందులోకి వచ్చినా అది చాలా సంతోషంగా ఉంటుంది. ఆ ఇంటికేం బంధనం లేదు, గమ్మత్తు. బంధనం ఏదైనా ఉంటే నీకే ఉందంతే. ఇల్లు నాది బంధనం, ఆవిడ నాది బంధనం, ఈ గొలుసులు నావి ఇంకో బంధనం. అందుకే శాస్త్రం అంది పశుం. ఈ పశువుకి ఒకటే తాడు, నువ్వు ఎన్ని తాళ్ళేసి కట్టేసుకుంటున్నావో, ఎన్ని మాటలు నాది 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 అంటున్నావో అన్ని మాటలు కట్టుకుంటున్నావు. అన్ని మాటలు కట్టుకుంటున్నావు, అందులోంచి అహంకారం పెంచుకుంటున్నావు. నాది ఇది, నాది 2 అంతస్తులు, నాది 3 అంతస్తులు, నాకు 50 లక్షలు FDR. చిత్రం ఏంటంటే నువ్వు ఎన్నింటి గురించి చెప్పావో ఇందులో ఏదీ నీతో రాదు, ఏదీ నిన్ను ఉద్ధరించదు. నాది అన్నది అక్కడ ఉన్నంతసేపు నిన్ను ఉద్ధరించదు, అందులోంచి నువ్వు ఇలా పెట్టింది ఏదైనా ఉంటే అదే ఉద్ధరిస్తుంది. ఇది శాస్త్రంలో గమ్మత్తు. అందుచేత కృష్ణుడు అంటాడు, వారి ఇల్లు సొచ్చి కడవల దూరంబుగా నెయ్యి త్రాగి తుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికి పెద్దవాదయ్య సతీ. వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటున్నారు కొండల కోసం. ఆశ్చర్యం ఏమిటి, అసలు ఇవన్నీ ఇచ్చిన వాడెవరో మర్చిపోయాడు. ఎంత అహంకారం రా నీకు. ఈ అహంకారం పక్కన పెట్టడం నేర్చుకో, నేర్చుకుంటే నువ్వు ధన్యుడు అయిపోతావు. ఇది చెప్పి స్వామి వేరొక లీల చేస్తారు. పడతీని బిడ్డడు మా కడవలలో నున్న మంచి కాగిన పాల పడచులకు పోసి చిక్కిన కడవలపో నడిచి ఆజ్ఞ కలదో లేదో. ఇంకో ఆవిడ చెప్తోంది, ఏమా పిల్లలందరినీ తీసుకుని మా ఇంట్లోకి వచ్చేసాడు, వచ్చేసి అక్కడ ఉన్నటువంటి పాలు వెన్న అన్ని తాగేశారు, తినేశారు. పోని తాగేసి తినేసిన వాడు వాళ్ళ ఇంట్లో కుండలన్నా వదిలిపెట్టాడు, పక్కింట్లో పెట్టి. మా ఇంట్లో ఏం చేశాడో తెలుసా, వాటన్నింటి మించి నడుస్తూ వెళ్ళిపోయారు, కుండలన్నీ పగిలిపోయాడు. అంటే మీకు నేను ఈ దృష్టాంతం చెప్తే మీరు కొంచెం బాధపడతారేమో, కానీ మీకు నేను ఒక యథార్థమైన విషయాన్ని మనవి చేస్తాను. ప్రపంచంలో అన్నింటికన్నా ప్రమాదకరమైంది ఏదో తెలుసా అండి? భాగవతంలో 8వ స్కందంలో కృష్ణ భగవానుడు చెప్తాడు, దేవతలందరూ వెళ్ళి అడిగారు, హిరణ్యకశిపుడు చాలా బాధ పెడుతున్నాడు, వాడిని చంపమని అడిగారు. అడిగితే స్వామి అన్నాడు, నేను చంపను. అదేమిటయా, మరి నువ్వు చంపపోతే ఎవరు చంపుతారు? ఇంకొకళ్ళకి శక్తి లేదు. ఎందుకని? గాలిన్ కుంభిని అగ్ని వాయువుల ఆకాశస్థలం దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రబల భూరిగ్రాహ వ్యాలాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ నాకు ఇప్పించవే. వరముంది, వాడిని ఎవ్వరూ చంపలేరు. వాడు అన్ని ఎగ్జంప్షన్స్ అడిగాడు, నువ్వు ఒకడివే చంపగలవు, మరి నువ్వు చంపనంటే ఎలాగని అడిగారు. అయితే ఆయన అన్నాడు, అలా మీరెవరో అడిగారని నేను చంపను. వాడు చంచిపోవాలంటే కొన్ని పనులు చేస్తే అటువంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తీసేస్తాను. అది కూడా ఎలా తీసేస్తానో తెలుసా? ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ సంఘటనకి కొన్ని తరాలు ఏడిచేట్టు తీస్తాను. ఎప్పుడెప్పుడు తీసేస్తానని ఆయన చెప్పేశాడో తెలుసా అండి? నిర్దాక్షిణ్యంగాను. గోవులందు, శృతియందు, శుద్ధ సాధులందు, నాయందు, ధర్మ పదవియందు, విప్రకోటియందు, తవిలి నాయందు వాడు ఎన్నడలుగునాడు పట్టి వధింతు అన్నాడు. వాడు వీటిల్లో ఎవరి జోలికైనా రానివ్వండి, చంపేస్తానన్నాడు. నిష్కారణంగా అమాయకుడైన మహాభక్తుడైన శుద్ధ సాధుడిని వాడి కడుపులో పుట్టిస్తున్నాను. ప్రహ్లాదుడి జోలికి ఎడితే చంపేస్తాను, ధర్మం జోలికి ఎడితే చంపేస్తాను, పరమేశ్వరుడున్నాడని నమ్ముకున్న బ్రాహ్మణుడి జోలికెడితే చంపేస్తాను, వేదాల్ని పాడు చేస్తానంటే చంపేస్తాను. ఇలాంటి వాళ్ళని ఎవ్వరినీ నేను విడిచిపెట్టను. లోపల నేనుండి పలికిస్తే పలుకుతూ కూడా నేను లేనని ప్రచారం చెయ్యడానికి వాక్కుని వాడుకున్న వాణ్ణి చంపేస్తాను.
ఇలాంటి వాడెవడు బతికే అవసరమే లేదు. వాళ్ళని ఎలా చంపాలో నాకు తెలిసి అలా నేను చంపుతాను, మీరు బెంగెట్టుకోకండి, మీరు వెళ్ళి రండి అన్నాడు. ఖచ్చితంగా వాడు ఆ పని చేశాడు, చంపేశాడు. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, ఐశ్వర్యం అనేటటువంటిది వినయానికి దారి తీసింది అనుకోండి, ఖచ్చితంగా ఈశ్వరానుగ్రహం ఉన్నదని గుర్తు. ఇన్ని ఆర్గనైజ్ చేస్తూ, ఇన్ని సభలు చేస్తూ కూడా వచ్చిన ప్రతివాడికి ఇలా నమస్కారం పెడుతూ ఈ వయసులో రేపాక సుబ్బారావు గారిలా తిరగాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. నేను ఒక మనిషిని పొగిడాను అనుకోవద్దు, దానికి అనుగ్రహం ఉంటే తప్ప అలా తిరగలేరు. ఒక రాయవరపు మృత్యుంజయరావు గారిలా బతకాలంటే దైవానుగ్రహం ఉండాలి. ఒక బాదం మాధవరావు గారిలా ఉండాలంటే ఒక దైవానుగ్రహం ఉండాలి. ఓ మా దొరగారిలా బతకాలంటే దైవానుగ్రహం ఉండాలి. అలా లేకపోతే బతకలేరు. చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి, కన్ను మూత పడిపోతుందండి ఐశ్వర్యానికి, చాలా కష్టం. ఇప్పుడు నా బోటిగాడు వినయంగా ఉండడం పెద్ద విషయం కాదు, తంతే నా దగ్గర ఏముంది. కాబట్టి నేను 10 మంది దగ్గర నమస్కారం అండి అని వినయంగా ఉండడం పెద్ద విషయం, గొప్పే ఉందండి. నా పేరు మీద 3 కోట్ల రూపాయలు మీరు డిపాజిట్ చేయండి, 3 కోట్లు వేసిన తర్వాత కూడా కోటేశ్వరాలు ఇలా ఉంటే చాలా గొప్పవాడు నా దృష్టిలో. నేను లంచం తీసుకోనండి అని ఎవరనాలి? ఆయన ఇలా సంతకం పెడితే చాలు, ఎంతైనా ఇవ్వడానికి లైన్లో నించున్నా సరే నేను పుచ్చుకోనన్నవాడు నేను లంచం పుచ్చుకోననాలి. అసలు ఎవడూ పట్టుకొచ్చేవని ఉద్యోగం అనుకోండి, అది వాడు నేను లంచం పుచ్చుకోనండి, కాటి కాపరి అయ్యా నేను లంచాలు పుచ్చుకోనండి అన్నాడు అనుకోండి, హాస్యాస్పదం. అది ఆయనకి లంచం ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు అసలు? అందుకని ఆయన లంచం పుచ్చుకోనంటే ఆయన నిజాయితీ పరుడని కాదు దాని ఉద్దేశం. లంచం పుచ్చుకోవడానికి అవకాశం ఉండి పుచ్చుకోనివాడు నిజాయితీ పరుడు కదా. అలా అహంకరించడానికి అవకాశము ఉండి నువ్వు ఒక గొప్ప సరస్వతి స్వాధీనుడివి, గొప్ప సంగీత విద్వాంసుడివి, నువ్వు 10 మందిని చులకనగా చూసావనుకో ఈశ్వరుడు శిక్షిస్తాడు. నువ్వు ఒక గొప్ప పండితుడివి, నువ్వు 10 మందిని చులకనగా చూస్తే ఈశ్వరుడు శిక్షిస్తాడు. నువ్వు గొప్ప ఐశ్వర్యవంతుడివి, 10 మందిని చులకనగా చూస్తే ఈశ్వరుడు శిక్షిస్తాడు. ఇది నేర్పుతున్నాడు పరమాత్మ. వారిల్లు సొచ్చి కడవల దౌరంబుగ నేయి త్రాగితుదనా కడవల్ పడతి నీ బిడ్డడు మా కడవలలోనున్న మంచి కాగిన పాల పడచులకు పోసి చిక్కిన కడవలపో నడిచ ఆజ్ఞ కలదో లేదో. వెళ్ళిపోతుంది ఐశ్వర్యం. ఎంత ఆశ్చర్యం అంటే ఎలా వస్తుందో అలా వెళ్ళిపోతుంది. అది గమ్మత్తు కనపడదు. ఒక్కొక్కడు ఉంటాడు పూజనీయుడు. అందుకే చూడండి, ఇదంతా మాది కాదండి, మా ముత్తాత గారి సమయంలో వచ్చిందండి అంటారు. ఆయన ఎవరో మహాభక్తుడు ఆంతరవనందు, అంతే ఐశ్వర్యం వస్తుంది. మీరు అదే చూడండి, భగవద్ విముఖులైపోతారు, భాగవత విముఖులైపోతారు. మాకు భక్తులతోటి సావాసం అక్కర్లేదని చెప్పి స్వార్థపరమైన జీవితం వైపుకు వెళ్ళిపోయింది అనుకోండి, సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కడు కారణజన్ముడు ఉంటాడు. ఆయన ఉన్న ఇంటికి తిరుమలకి ఎలా పెడతారో అలా వరద కింద ఉంటారు జనం. ఫోన్లు వస్తే ఆయన కోసం వస్తాయి, జనం వస్తే ఆయన కోసం వస్తారు. ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ ఇంటికి ఎవరు వెళ్ళరు. అదొక ఈశ్వర విభూతి. అంటే భగవంతుని యొక్క అనుగ్రహము ఆయన యందు ప్రసరించి ఉన్నది. ఆయన ఉండడం చేత వస్తారు, ఆయన వెళ్ళిపోతే ఇక రారు. నేను చూశాను ఎందరో మహాత్ముల ఇళ్ళు. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు జీవించి ఉండగా ఆయన ఉన్న ఇల్లు ఇల్లు కాదు, అదొక దేవాలయం. ఎక్కడెక్కడి నుంచో ఎన్ని ఊళ్ళ నుంచో వెళ్ళేవారు, నమస్కారాలు పెట్టేవారు, కూర్చునేవారు. ఆయన్ని ఇలా చూస్తే వెంకటేశ్వర స్వామిని ఒకడు కనబడేవాడు, రాముడు ఒకడు కనబడేవాడు, శివుడు ఒకడికి కనబడేవాడు. ఎప్పుడు ఎవరిని అమర్యాద చేయలే మహానుభావుడు. ఎంత స్థితికి వెళ్ళిపోయినా ఓ శివభక్తుడు వచ్చాడంటే, ఏమయ్యా బాగున్నావా, నీ ఆరాధన సాగుతోందా, సంతోషంగా ఉన్నావా, మాట ఎందే ఎంత మాధుర్యమో. అసలు ఒక స్థితికి వెళ్ళిన వాళ్ళ మాటలో అసలు పారుష్యం ఉండదండి, అంత మర్యాదగా ఉంటుంది ఆ మాట. అందుచేత అటువంటి స్థితిని పొందుతారు. అది వాళ్ళతో వెళ్ళిపోతుంది ఆ విభవం. ఐశ్వర్యం కూడా అంతే ఒక్కొక్కసారి. అందుకే అన్నిటికన్నా ఏది జాగ్రత్త పడమని చెప్తారో తెలుసా శాస్త్రంలో? నువ్వు మిగిలినవి కాదురా, సింహాసనం పట్ల జాగ్రత్త నేర్పని చెప్తారు. పెద్ద కొడుకుని చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త, సింహాసనం ముందు కూర్చుని నమస్కారం చేయడం వదలకో అని నేర్పుతారు. ఎందుకని? ఈయన వెళ్ళిపోతాడు, ఈయనతో వెళ్ళిపోకూడదు ఐశ్వర్యం. ఆ సింహాసనానికి అర్చన జరగాలి, పెద్ద కొడుకు చెయ్యాలి, తర్వాత మనవడు చెయ్యాలి, మునిమనవడు చెయ్యాలి. సింహాసనం షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్. దాని గురించి జాగ్రత్తగా ఉండాలి. మిగిలినవి మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్
అని బ్రూక్లో అంటే ఆయన విలియం వర్డ్స్వర్త్ చెప్పుకున్నట్టు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు తరాలు, కానీ ఆ ఐశ్వర్యము ఆ స్థాయి నిలబడడం సింహాసనం మీద ఉంటుంది. అటువంటి దాంట్లో వచ్చే తేడాకి ఈశ్వరుడు తీసేస్తాడు. ఇది నేర్పుతున్నాడు ఆయన ఆ లీలలో. ఎలా ఇచ్చానో అలా తీయగలను కూడా. అందుకని పాలు పోసేసి కుండలు తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ కుండలు కూడా లేవు, నలిగిపోయాయి ఆ పాదాల కింద. ఆ మనుష్యులు కూడా లేరు, ఆ వంశాలు కూడా లేవు. అవన్నీ ఇవాళ 10 రూపాయల టికెట్ కొనుక్కుంటే చూడడానికి పనికొచ్చేటటువంటి చారిత్రాత్మక ప్రదేశాలు అయిపోయాయి అంతే. ఆయన ఇక్కడ స్నానం చేసేవారటండి, ఇక్కడ గులాబీ నీటితో ఆయన రోజు స్నానం చేసేవారట. ఆయన పడుకున్న మనసంట ఇవన్నీ మీరు 10 రూపాయల టికెట్ పెట్టి కొనుక్కోవలసిన స్థలాలు. ఇవాళ ఎవరు లేరు ఆ వంశంలో, ఇవాళ ఎవరు లేరు ఆ ఐశ్వర్యం అనుభవించడానికి, ఇవాళ ఎవరు లేరు అవి మెళ్ళో వేసుకుంటున్న వాళ్ళు. అవన్నీ ఎక్కడో ఉంటాయి, వాటి కోసం కొట్టుకుంటూ ఉంటారు. ఎంత చిత్రం చూడండి, ఎందుకు అయిపోతుందండి అలాగా? మీరు ఆలోచించండి. భాగవతం జవాబు చెప్తోంది. అందుకే భాగవతం 7 రోజులు విను, ప్రతిరోజు విను. నీ ఐశ్వర్యానికి ఏది మూలమో నీకు అర్థమవుతుంది, నీ సరస్వతీ కటాక్షానికి ఏది మూలమో నీకు అర్థమవుతుంది. నువ్వు భాగవతం వదిలేశావు, నీకు పోతుంది, అసలు మూలం మర్చిపోతావు. మరిచిపోయిన నాడు పతనం అయిపోతావు. ఆ స్థితి రానిచ్చుకోకు. నేను చూస్తూ ఉంటాను, ఇవి మా తాతగారు వాళ్ళు చదువుకున్న పుస్తకాలండి, చాలా మంచి పుస్తకాలు. ఇప్పుడు మా ఇంట్లో ఎవరు చదివే వాళ్ళు లేరు సార్, ఇవి మీ వంటి వారు ఏమైనా వాడుకుంటారేమో అని మీకు తెచ్చి ఇచ్చాను, తీసుకోండి అని పట్టుకొచ్చి ఇస్తుంటారు. నాకు వెంటనే నేను యథార్థం చెప్తున్నాను, నాకు ఈ పద్యం జ్ఞాపకానికి వస్తుంటుంది. ఒక్కొక్క ఇంట్లో బ్రతికిన రోజుల్లో ఆ ఇంటి కబ్బోర్డ్లో పుస్తకాలే ఆరాధ్య దైవాలు. ఆయనకి బీరువాలో ఏముందో తెలియదు, చెస్ట్లో ఏముందో ఆయనకి తెలియదు, డైనింగ్ రూమ్లో ఏముందో ఆయనకి తెలియదు, బెడ్రూమ్లో ఏముందో ఆయనకి తెలియదు. ఆయనకి తెలుసున్నది ఏమిటో తెలుసా అండి? ఆయనకి 2 తెలుసు, పూజ గది కబ్బోర్డ్లో ఉన్న పుస్తకాలు. ఆయనకి ఎప్పుడు ఏమిటంటే ఆ పుస్తకం ఈ పుస్తకం ఎప్పుడు చదువుకోవడం. ఆ ఇంటి సుఖశాంతులన్నీ అందులోంచి వస్తున్నాయి. అది ఆ తరువాతి కాలంలో మిగిలినవన్నీ పంచుకున్నారు. ఇదొక్కటి పుచ్చుకునేవాడు లేడు ఆ ఇంట్లో. ఇది ఎంత ఆశ్చర్యం చూడండి, ఎవరికి అక్కర్లేదు. అందుకని ఇప్పుడు ఎక్కడికి పట్టుకెళ్ళిస్తారంటే, మీరు ఉంచుకుంటారా సార్ అని పట్టుకెళ్ళిస్తారు. అంటే ఏమైపోయిందంటే వారసత్వం ఇళ్లకొచ్చింది, పొలాలకొచ్చింది, డబ్బుకొచ్చింది. భగవత్ సంబంధమైన పుస్తకానికి భగవన్మూర్తులకు లేదు. అంటే దాంతోపాటే ఐశ్వర్యం కూడా చీలిక పేలికలు అయిపోయిందనే గుర్తు. ఇది ప్రమాదకరమైన పోకడ. ఈ పోకడకి కారణం అసలు వాడు బానే ఉన్నాడు, అహంకారం మిగిలిన వాళ్ళకు వచ్చింది. అలా రాకూడదు, సేవించి తరించడం నేర్చుకోవాలి. ఇది నేర్పుతున్నారు భాగవతంలో. అందుచేత ఆ భాగవతం బాల్యలీలలు పైకి చూడడానికి చాలా తేలికైనటువంటి విషయాలలా ఉంటాయి, కానీ యథార్థమునకు లోపల చాలా గహనమైన విషయాల్ని ప్రతిపాదన చేస్తారు. నేను ఇవాళ ఇంకొకటి 2 మాత్రమే బాల్య క్రీడల్ని విజ్ఞాపన చేస్తాను. బయట వాతావరణం బాగులేదు కాబట్టి మిమ్మల్ని కొంచెం తొందరగా విడిచిపెట్టే ప్రయత్నం చేస్తాను. రేపటి రోజున బహుశా ప్రకృతి అనుకూలిస్తుంది అని నేను అనుకుంటున్నాను. అప్పుడు మిగిలిన వాళ్ళకు కూడా పాపం ఇంకొన్ని లీలలు వినడానికి అవకాశం ఉంటుంది కనుక నేను ఇంకొకటి 2 లీలలు మాత్రమే ఇవాళ ప్రస్తావన చేస్తాను. వేరొక లీలలో అంటారు, వారిల్లు సొచ్చి దూరంబుగ నెయ్యి తాగితుదనాక డవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతి ఆడంజని మీగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచుకత కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. ఒక ఇంట్లోకి వెళ్ళాడు ఆయన. అత్తా కోడలు ఇద్దరూ పడుకుని ఉన్నారు. ఇంటి నిండా వెన్నకుండలే, కానీ వెన్న ఎవ్వరికి పెట్టరు వాళ్ళ ఇంట్లో. తీసిన వెన్న తీసినట్టుగా దాచేసుకుంటారు. ఆ దాచేసుకున్నటువంటి వెన్నతో కూడినటువంటి కుండల్ని చూశాడు. శుభ్రంగా వెన్న తినేశాడు. పిల్లలందరినీ నిశ్శబ్దంగా తీసుకొచ్చి వాళ్ళందరికీ పెట్టేశాడు వెన్న. ఇంకా మిగిలినటువంటి వెన్నలో కొంచెం తీసి నిద్రపోతున్న వాళ్ళలో కోడలి మూతికి వెన్న రాసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నిద్ర లేచింది అత్తగారు. అంటే రాత్రి పెట్టిన వెన్నంతా ఉందా, ఏ పిల్లన్నా తినేసిందా అని బెంగ. అందుకని వెళ్ళి కుండల దగ్గర వెన్న చూసింది. చూస్తే వెన్న లేదు. అమ్మ బాబోయ్ వెన్న లేదని బెంగెట్టుకుని కోడల దగ్గరికి వచ్చింది. కోడలి మూతికి వెన్న కనపడింది. కనపడితే కొట్టింది కోడలు. ఎందుకని? హాసి దొంగ, ఇంత కష్టపడి వెన్న తీస్తే వెన్న రాత్రి తినేసావా ముచ్చులాగా నేను పడుకున్న తర్వాత అని కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. అత్త కొట్టిందమ్మా, అసలు తినేసినవాడు మీ అబ్బాయి. మీ అబ్బాయి స్నేహితులకి పెట్టేశాడు. చూసావా అత్తా కోడల మధ్య ఎలా పెట్టాడో వైరం. ఇదో గమ్మత్తైనటువంటి పద్యం అండి. ఇందులో మనకి సాంసారికమైనటువంటి ప్రవర్తనని నేర్పుతున్నారు. గృహస్థాశ్రమంలో దేనికి ఉంటారంటే
ఎవరైనా మహాత్ములైనటువంటి వారికి ఆతిథ్యం ఇవ్వడానికి బ్రహ్మచారులకి సన్యాసులకి భిక్ష పెట్టడానికి గృహస్థాశ్రమంలో ఉండాలి. అటువంటి వాడు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఆదరించి ప్రవర్తించడం అనేటటువంటిది ఇంటి యజమానురాలికి ఉండాలి. నేను కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను. నేను ఈ మధ్య భీమవరం వెళ్ళాను. ఇక్కడ నేను ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చూశాను. ఒక కోటీశ్వరుడైనటువంటి ఒక వైశ్యుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన భార్య ఉన్నారు. ఆవిడకి పని ఏమిటంటే తెల్లవారుజామున 4 గంటలకు లేచి అనుష్ఠానం పూర్తి చేసుకుని వచ్చేస్తారు. ఉపన్యాసం కానీ ఏమైనా చెప్పడానికి వెళ్ళినటువంటి వాళ్ళకి విడిదిస్తారు అక్కడ. ఆవిడ వచ్చి స్నానం చేసేసి అందులోనే ఒక వంటశాల ఉంటుంది. ఆవిడ ఏం చేస్తారంటే, అయ్యా మీతో ఎంతమంది ఉన్నారండి పరివారం అని అడుగుతారు. అమ్మ మేము 20 మంది ఉన్నామమ్మా అని మీరు చెప్పారనుకోండి, మీరు ఉదయం ఉపన్యాసం పూర్తి చేసి కిందకు వచ్చేటప్పటికి 20 మంది కాఫీ ఏం తాగుతారు, టీ ఏం తాగుతారు అన్నీ అడుగుతారు. అడిగి 6 రకాలైన పలహారాలు కాఫీ టీలు అన్నీ సిద్ధం చేసి ఇలా వచ్చేటప్పటికి అలా ఆకులేసి వడ్డించేస్తారు ఆవిడ. ఇది గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి స్త్రీకి మొట్టమొదట ఉండవలసిన లక్షణం. ఎందుకో తెలుసా అండి, ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఆ అతిథులని సేవించడంలో యజమాని ఏం చేయగలడు? మాట్లాడతాడు, పైన ఉత్తరీయం వేసుకుంటాడు, స్వాగతం చెప్తాడు, కూర్చోపెడతాడు. ఏమే ఇంటికి మహాపురుషుడు ఒక ఆయన వచ్చాడు, కొద్దిగా మజ్జిగి అని అడగడానికి ఇంటి యజమానికి భయం వేసేటటువంటి పరిస్థితి అనుకోండి, ఆయనకేం లోటు ఉండదు, ఆయన ధరింపబడిపోతాడు. ఆవిడ ఒంట్లో బాగుండకపోయినా, నిజంగా ఆవిడ ఎన్నో వ్యాపకాల్లో తిరిగేదైనా, ఎన్ని పనులున్నా వచ్చిన అతిథులకి మర్యాద చేసి వాళ్ళు వెడుతుంటే ఓ బొట్టు పెట్టి తన వంట తను చేసుకుంటూ వాళ్ళకో పండో కాయో చేతిలో పెట్టుకుని వాళ్ళకు నమస్కారం చేసి ప్రశాంతమైన వదనంతో వాళ్ళకు కప్పు కాఫీయో ఏదో ఇచ్చే అలవాటున్న గృహిణి అనుకోండి, ఆ ఇంటి ఐశ్వర్యం దాన్ని బట్టే ఉంటుంది. వేదమూలమిదం బ్రాహ్మం భార్యామూలమిదం గృహం కృషిమూలమిదం ధాన్యం ధనమూలమిదం జగత్. బ్రాహ్మణ్యం దేని మీద ఉంటుందంటే వేదం మీద ఆధారపడుతుంది. ఇల్లు దేని మీద ఆధారపడుతుందంటే భార్య మీద ఆధారపడుతుంది. అందుచేత ఇంటి ఇల్లాలికి వచ్చినటువంటి అతిథుల్ని సేవించడం చేత కావాలి. తను సేవించడం కాదు, తను సేవించి వదిలిపెట్టేసింది అనుకోండి, కోడలికి నేర్పలేదనుకోండి, అది కూడా ప్రమాదమే. ఎందుకు వచ్చిన వాళ్ళందరికీ ఓహో పెట్టేస్తుండడం, అలా పెట్టకూడదు, దాచేసుకోవాలి అని చెప్పి అరటి పళ్ళు కూడా కుళ్ళిపోతాయి, ఇంకోళ్ళకి పెట్టరు. కొన్ని ఇళ్లలో నేను చూస్తుంటాను, నల్లగా మాగిపోయాక అప్పుడు తీసుకెళ్లి బయట పెడతారు. ఈ పళ్ళు పనికొస్తే తిను అంటుంటారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, అమ్మ కొంచెం పిల్లాడికి ఫీజు కట్టుకోవాలమ్మా, మీ చేత్తో ఇస్తే మంచిదని వచ్చాను, ఆ పాలు పోసాను కదా నెల్లాళ్ళు, ఆ డబ్బు ఇస్తారా అమ్మా అని అడిగారు అనుకోండి, ఇవాళ శుక్రవారం ఇవ్వనంటారు. నువ్వు పుచ్చుకోవడానికి శుక్రవారం లేదు, ఇంకోటికి ఇవ్వడానికి శుక్రవారం అడ్డు వచ్చిందా నీకు? శుక్రవారం దానికి ఏం అడ్డు రాదు, అదొక భేషజం అంతే. శుక్రవారం మంచి పని చేయడానికి ఎప్పుడూ అడ్డం కాదు. ఆషాఢ మాసం వెంకటాచలం వెళ్ళండి అంటాడు వాడు. ఆషాఢం ఏమిటి? ఋతు సుదర్శన కాల పరమేష్టి పరిగ్రహ. ఋతువు కాలము ఆయన్ని చూడడానికి కాలం ఎందుకు అడ్డు వస్తుంది? రాత్రి తలనీలాలు ఇవ్వచ్చా అండి అంటాడు ఓడు. అది కళ్యాణ కట్ట, అదేం చవరం కాదు. రాత్రి కళ్యాణ కట్టలో తలనీలాలు ఇవ్వడానికి నీకు అభ్యంతరం ఏమిటి అంటే అసలు విషయం ఏమిటన్నది వదిలేస్తారు, అక్కర్లేని ఆచారాల గురించి మాట్లాడుతుంటారు. ఇదో గమ్మత్తైన విషయం. స్వామి దీని విషయంలో మాట్లాడుతున్నారు, ఎంత అందంగా మాట్లాడుతున్నారో చూడండి. అత్త కోడలికి నేర్పుకోవాలి, ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని సేవించమ్మా, మన ఐశ్వర్యం అందులో ఉందని. అంతేగాని వచ్చిన వాళ్ళతో నేను వాడతా కానీ ఎందుకు హాయిగా నువ్వు అబ్బాయి స్కూటర్కి పోడి అని చెప్తే ఇదే అలవాటు అవుతుంది. నిజంగా అత్తగారు రేపొద్దున్న అనారోగ్యంలో ఉన్న తర్వాత అతిథుల్ని ఆవిడ సేవించదు, కోడలు సేవించదు. సేవించకపోతే ఏమవుతుంది? ఊరక రారు మహాత్ములు వారధముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు. మీకు తెలియకపోవచ్చండి, ఒక్కొక్కసారి మీ ఇంటికి ఒక మహానుభావుడు వస్తాడు. మహానుభావుడు వచ్చే ముందు మెళ్ళో ఏం బోర్డెట్టుకోడు నేను మహానుభావుడిని వచ్చానని. ఏమీ తెలియని వాళ్ళ వస్తాడు. అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత. ఏ అవసరం ఆయిందన్నట్టు వస్తాడు. వచ్చి మీ ఇంట్లో ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగి వెళ్ళిపోతాడు. కానీ ఆయన దాహము మీ ఇంట్లో గ్లాసుడు నీళ్ల చేత ఉపశాంతి పొందినందుకు మీ ఖాతాలో పడిన పుణ్యం ఎంత ఉంటుందో తెలుసా అండి? 1 కోటి స్వర్ణ దేవాలయాలు కట్టించిన ఫలితం వేస్తాడు ఈశ్వరుడు. ఎందువల్ల? అందుకే పాత్రత నిరిగి దానము అన్నారు. దానం అందరికీ ఒకటే, కానీ ఒక్కొక్క పురుషుడి చేతిలో పడింది అనుకోండి, ఆయనకేం కోరిక లేదు.
అటువంటి వాడి చేతిలో పడింది. అనుకోకుండా ఈయన తిన్నాడు అనుకోండి ఆ పదార్థాన్ని, లేకపోతే ఒక గ్లాసు నీళ్లు తాగాడు అనుకోండి, అబ్బా హాయిగా ఉందమ్మా అన్నాడు అనుకోండి, ఆయన సుఖపడ్డాడు అనుకోండి, అంతకన్నా పూజ ఇంకోటి లేదు. భాగవత సేవని మించినటువంటి భక్తి లేదు, భగవంతుని ఉపచారము లేదు. ఇది వదులుతోంది, ఇది వదిలి దాచుకుంటోంది వచ్చినవన్నీ. ఇలా దాచడం ఎందుకు పనికొస్తుందంటే ఎప్పుడో ఒకప్పుడు పోవడానికి పనికొస్తుంది. ఎలా పోతుంది? ఎలాగైనా పోతుంది. పోవడానికి ఈశ్వరుడు మార్గాలు చెప్తాడు. ఎలాగో తెలుసా అంటే రోగం రూపంలో పోతుంది. ఇంత దాచింది ఏ రోగమో వచ్చి ఆపరేషన్ పట్టుకుపోతుంది, లేకపోతే దొంగలు అట్టుకుపోతారు, లేకపోతే పిడుగులు వచ్చి మీద పడిపోతాయి, లేకపోతే రాజు పట్టుకుపోతాడు. తేనెటీగలు దాచినవి పొగలు పెట్టి మనుషులు ఎత్తుకుపోయినట్టు ఎవడో పట్టుకుపోతాడు. అలాంటి ఉపద్రవంతో వెళ్ళిపోకుండా ఉండాలంటే ధనానికో ప్రమాదం ఉంది తెలుసండి. అంటే నేను ఇలా చెప్తే వీడు భయపడుతున్నాడు అనుకుంటారు, కానీ మీరు వచ్చిన ధనం ఇంట్లో ఉందనుకోండి, వీడిని శాంతిగా ఉండనిస్తుంది. న్యాయబద్ధం కాని ధనం ఇంట్లో ఉందనుకోండి, వాడు ధనం ఉందనుకుంటాడు కానీ వాడికి శాంతి ఉండదు మనస్సులో. అదే గమ్మత్తు. వాడికి ఎప్పుడు బెంగే, ఎప్పుడు బాధే, ఏదో బాధపడుతుంటాడు, ఎక్కడో తిరుగుతుంటాడు, ఏవో తెస్తుంటాడు, మందులు వేసుకుంటుంటాడు. వాడు తిన్న అన్నం కన్నా వాడు వేసుకునే టాబ్లెట్లు ఎక్కువ ఉంటాయి. అంత బాధపడిపోతుంటాడు. కారణం ఏంటి? ధనము అలా విడుతోంది, వీడితో ఖర్చు పెట్టించి బాధ పెడుతూ ఉంటుంది. అది తెచ్చిన మార్గం అటువంటిది, అందుకని బాధ పెడుతుంది. ఒకవేళ కాకపోతే తర్వాత వాళ్ళని బాధ పెడుతుంది. ఎందుకు వచ్చింది అల్లరి? అందుకని ఆ స్థితికి వెళ్ళకు. ఇంటికొచ్చిన వాళ్ళని సేవించడం నేర్చుకో. అందుకని ఇలా కాకుండా దాచుకున్న వాళ్ళకో పాఠం చెప్పాలనుకున్నాడు ఆయన. అందుకని ఆ వెన్న తాను తినేసి తీసుకొచ్చి ఆ వెన్న కోడలి మూతికి రాసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైంది? ఇద్దరు కొట్టుకున్నారు. ఇది పరమాత్మ ప్రపంచానికి చెప్పినటువంటి పాఠం. ఈ దాపరికంలో ఇంకా గొప్ప ఆవిడ ఒక ఆవిడ ఉంది. ఆవిడ చూసింది, ఓహో పరమాత్మ పక్కింట్లోకి వచ్చి, కృష్ణుడు పరమాత్మ అంటే ఆవిడ గొప్పదే కదండి, కృష్ణుడు వచ్చి వెన్న తినేస్తున్నట్ట, పాలు తాగేస్తున్నట్ట. అందుకని ఒక పని చేద్దాం, ఎప్పుడు వస్తాడో తెలియదు, పిల్లిలా వస్తాడు. అందుకని ఒక పెద్ద ఉట్టి కడదాం. కృష్ణుడు ఎంత ఉంటాడు? ఇంత ఉంటాడు. కృష్ణుడి చెయ్యి ఎంత ఉంటుంది? అంత ఉంటుంది. అందుకని కృష్ణుడికి అందకుండా పైన కడదాం పీటలు వేసుకుని. కట్టి అప్పుడు మనం రాత్రి పడుకుందాం. పడుకుంటే ఇంకెలా తింటాడు? తినలేడు, అందదు కృష్ణుడికి అని పడుకుంది. ఆయన ఏం చేశాడు? పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి వారిల్లు సొచ్చి పీటలు రోలు ప్రోవిడి చేపెట్టజాలక కుండ కిందొక పెద్ద తూటు నరించి నీ బిడ్డ చేరలు పట్టి త్రావెతలోదరి. ఎంత జాగ్రత్తగా నువ్వు దాచావో అంత తేలిగ్గా ఆయన తింటాడు. అదో విచిత్రం. ఇన్ని చేస్తే ఆయన ఏం చేశాడో తెలుసా అండి? 4 పీటలు 2 రోళ్లు వేసి ఎక్కాడు. ఎక్కి చెయ్యి అందలేదు. చెయ్యి అందితే కొంతే తిన్ను, పైగా భగవత్ ప్రసాదం అవునేమో. ఇప్పుడు వచ్చిన దరిద్రం ఏంటి? ఒరే చెయ్యి అందకుండా పెట్టిందిరా ఈవిడ, అందుకు పని చేద్దాం. చెయ్యి అందదు కాబట్టి ఓ చిన్న కన్నం పెడదాం కుండకి. పెడితే అందులో ఉన్నది కింద కారిపోతుంది. శుభ్రంగా తాగండిరా, పంపు కింద చేతులు ఎట్టుకున్నట్టు అన్నాడు. కన్నం పెట్టాడు, కింద కారిపోతుంది. అందరూ చెరలు పట్టి త్రావెతలోదరి శుభ్రంగా తాగేశారు, తినేశారు. మిగిలిందేమవుతుంది? ఆవిడికి తెలివి వస్తే కనీసం కుండలో కొంత మిగులుతుంది. ఇప్పుడేమవుతుంది? ఆయన వెళ్ళిపోతాడు, మిగిలిందంతా నేలపాలు అయిపోతుంది. పైగా మైదా పిండేసి కడుక్కోవాలి, ఇల్లంతా బియ్య పిండేసి జారి పడిపోతాడు. అందుకని ఏమవుతోంది? మొత్తం పోతోంది. అందుకే శాస్త్రంలో మాట చెప్తారు, 3వ కంటికి తెలియకుండా దాచుకోగలవేమో, 3వ కంటి వాడికి తెలియకుండా నువ్వు దాచలేవు. నువ్వు ఎక్కడ ఎలా దాచేసినా ఆయన పసిగట్టేస్తాడు. దాన్ని ఎలా తీసేయాలో కూడా అలా తీసేస్తాడు. ఎందుకు వచ్చిన అల్లరి? ఎందుకు దాస్తావు అంటే దాచద్దని నేను అంటలేదు. అంటే ఏమన్నా మీరు పట్టుకొచ్చి ఇచ్చేయకూడదా మీకున్నవన్నీ అనకండి. అంటే నా ఉద్దేశం, వ్యామోహము పెంచుకోకు. ఇది భగవంతుడు నాకు ఇచ్చినదన్న భావనతో సద్బుద్ధితో ఉంటే ఈశ్వరుడు నిన్ను రక్షిస్తాడు. ఎవడికో అందకుండా దాచేద్దాం అనుకుంటే అది వెళ్ళిపోతుంది. ఈశ్వరుడు అలాగే తీసేస్తాడు, జ్ఞాపకం పెట్టుకో. ఇంకొక ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి? కన్నం పెడుతున్నట్ట రాత్రిళ్ళు వచ్చి కదిపితే చప్పుడయిందనుకో, ఇది భాగవతంలోది కాదు, పోతన గారి భాగవతంలోంచి నేను చెప్పట్లేదు, వేరొక మహాభక్తుడి దాంట్లోంచి చెప్తున్నాడు. ఆవిడేం చేసిందంటే కుండకి గంటలు కట్టింది. ఇప్పుడు ముట్టుకున్నాడు అనుకోండి, గంటలు గణగణ మోగుతాయి, నిద్ర లేచిపోతాను నేను, అమ్మయ్య గొడవ లేదు. గంటలు కట్టింది. ఆయన ఎవరు? పరాత్పరుడు. ఆయన ప్రపంచంలో చరాచరములను శాసించగలిగినవాడు. ఆయన ఏం చేశాడు? కుండ ముట్టుకోబోయాడు, గంటలు కనపడ్డాయి. ఆయన అన్నాడు, గంటలారా మ్రోగకండి అన్నాడు. అందుకని గంటలు మోగడం మానేసి
ఇప్పుడు ఆయన ఏం చేశాడు, శుభ్రంగా వెన్న తీసి పిల్లలందరికీ పెట్టేశాడు. ముందు తను తినడు, తన చుట్టూ ఉన్న వాళ్ళకి పెడతాడు. వాళ్ళందరూ తిన్న తర్వాత కృష్ణ మా కడుపు నిండిపోయింది అన్నారు. అన్న తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఒక చారిడి తీసుకుని తను ఇలా అన్నాడు. ఇలా నాలుక తగిలింది, గంటలు మోగగానే వాళ్ళందరూ లేచి వచ్చేస్తున్నారు. కృష్ణుడు అన్నాడు, మిమ్మల్ని మోగద్దన్నాను కదా. అంటే వాళ్ళు అన్నారు, అయ్యా మాకు ఇది జన్మ జన్మాంతరంగా అలవాటు, భగవంతుడికి నివేదన చేస్తే గంట కొడతారు, నువ్వు ఇవాళ నోట్లో పెట్టుకున్నావు, నైవేద్యం అయింది, మేము మోగేమన్నాయి. ఓహో ఇదొక అల్లరి వచ్చిందా అని దూకైన పారిపోయాడు. అందుచేత కానీ భాగవతాంతర్గతం కాదండి, ఒక భక్తుడిది నేను చెప్పానంతే, ఒక అందమైన లీల మీకు చెప్పాను కదా, ఒకరికన్నా ఒకరు అనుభవించారు కృష్ణలీలల్ని. అందుచేత ఒక్కొక్క లీల వెనక ఒక్కొక్క పరమార్థాన్ని పరమాత్మ మనకి బోధ చేశారు. ఈ విషయంతో మనం పూర్తి చేద్దాం. కానీ ఇవాళ మనం గోవిందనామం అందాం అనుకున్నాం కాబట్టి మనకెవరు రక్షకుడు, వాడే కదా రక్షకుడు. అందుకని హాయిగా మనకేం బాధ, ఇవన్నీ మన ఏం చెయ్యవు, ఈ ఉపద్రవాలన్నీ స్వామి సృష్టి, అవి మన ఏం చెయ్యవు, మన ఏం చేస్తాయి. ఇవాళ మన అందరం వచ్చి ఇక్కడ కూర్చుని భాగవతం చెప్పుకున్నాం, ఏమైపోయాం, మనమే సొక్కిపోయామా చిక్కిపోయామా, ఏమీ అవదో, హాయిగా వెళ్ళిపోతాం ఇంటికి. అందుచేత ఒక్క 4 మాటలు గోవిందనామని చెప్పి బయలుదేరదాం. ఏడు కొండలవాడ పుండరీకాక్ష. నా కంఠం ఒకటే వినపడుతోంది ఏమిటండి, చాలా మంది ఉన్నారు కదా, ఉన్నట్లు తెలిసేటట్టు చెప్పండి. అందుకని వడ్డీ కాసులవాడ వనజనాభుడ నిర్గుణ రూప భక్తవత్సల గోవిందాహరి శ్రీమన్నారాయణ. వడ్డీ కాసులవాడ వనజనాభుడ భక్తవత్సల భాగవత ప్రియ గోవిందాహరి గోవిందాహరి గోవిందాహరి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశం కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.